ఓం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంతశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పరమ పవిత్రం స్కాంద పురాణం స్వయముగా స్కందుడు శివుని ద్వారా విని దానిని లోకానికి అందించాడు. అందులో రోజు ఒకసారి ఆ స్కందుడిని తలుచుకోవాలి. స్కాంద పురాణం ఇంకేదైనా పేరుతో కూడా పిలువబడవచ్చు. ఉదాహరణగా కుమారస్వామి అని ఆయనకి పేరుంది, కుమార పురాణం అనొచ్చుగా, అనలేదు. ఆయనకి షణ్ముఖుడు అని పేరుంది, షణ్ముఖ పురాణం అనలేదు. అప్పుడు పరిమితం అయిపోతే ఆరుముఖాలకి దిగిపోతుంది అది. స్కందుడు అలా కాదు, సర్వాంతర్యామి అయిన మహాతత్వం. అందుకని ఆచితూచి స్కాంద పురాణం అని స్కందుడి పేరు మీదుగా పెట్టారు తప్ప ఆయనకున్న తక్కిన పేర్లతో పెట్టలేదు. సుబ్రహ్మణ్య పురాణమనో లేకపోతే కుమారస్వామి పురాణమనో ఏదో షణ్ముఖ పురాణమనో ఇలా పెట్టలేదు. సరే మరి అందువల్ల దీన్ని బట్టి కుమారస్వామి వారి పేర్లలో స్కంద అనే శబ్దం ఎంత గొప్పదో ఆలోచించండి. ఉదాహరణకి నరసింహస్వామికి బోలెడు నామాలు ఉండొచ్చు, కానీ పురాణం నృసింహ పురాణం అన్నారు. విష్ణువుకి చాలా పేర్లు ఉన్నాయి. విష్ణుడు, విశ్వం, కృష్ణుడు, వాసుదేవుడు. కానీ విష్ణు పురాణం అనే పేరు పెట్టారు తప్ప వాసుదేవ పురాణం అనలేదు అక్కడ. అంటే ఆ శబ్దమునుకున్న ఒక వైశిష్ట్యం అటువంటిది. ఇది వ్యాసుడికి తెలిసినట్టు మనబోటి వాళ్ళకి తెలియదు కాబట్టి ఆయన ఏ పురాణానికైనా పేరు పెడితే అంత ఆలోచనతో పెడతాడు ఆయన. నామం తోటే ఆ పురాణ వైశిష్ట్యం మనకి తెలుస్తుంది. ఆ నామాన్ని ఎల్లవేళలా మనం ఉచ్చరించవచ్చని కూడా తెలుస్తుంది అనమాట. కొంతమంది అంటారనమాట, ఇంకో పేరు పెట్టచ్చు కదా అని. వీడికేం తెలుసు వ్యాసుడికి తెలిసినట్టు? అయినా వ్యాసుడి ఇష్టం అది. నేను ఉన్నానండి, ప్రయాణం నాకు ఎలా ఇష్టమైతే అలా చేస్తాను. నాకు విమానంలో రావాలనిపిస్తే విమానంలో వస్తాను, నా సొంత ఖర్చులు నా ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నప్పుడు. మీ సలహా నాకెందుకు? అవునా? సలహా ఎప్పుడు ఇవ్వాలి అంటే, యువతలో వాడు సన్యాసి అయితే ఎందుకు పనికిరాని వాడైతే ఇవ్వాలి. సన్యాసి అనకూడదు, సన్యాసి అయితే. సన్యాసులకి వాడు మహానుభావులు. అలా మనం అనవసరంగా ఎవరికి పడితే వాళ్ళకి సలహా ఇవ్వకూడదు. సలహా ఎప్పుడు ఇవ్వాలంటే ఆ రాసినవాడు సామాన్యుడు, అజ్ఞాని అయితే. నిజంగా ఆయన అజ్ఞాని అయితే ఈ పురాణాలకు విలువ ఎక్కడొస్తుంది? మన బతుకు అందులో ఉన్న వాటిని చదవడానికే సరిపోవడం లేదు. నా ఆయుర్దాయం ఎంత, ఈ కాస్తాయుర్దాయంలో ఆయన రాసిన పురాణాలు చదివి జీర్ణించుకోవడానికి ఎన్నేళ్ళైనా సరిపోవడం లేదు. నిజం చెప్పాలంటే చాలాసార్లు చదివాం, అయినా ఎప్పుడు అందులో ఏదో ఒక కొత్త లోతు, కొత్త అర్థం కనబడుతూనే ఉంటాయి. ఒక మధురమైన ఊహ వస్తూనే ఉంటుంది పురాణం విన్నప్పుడు, చదివినప్పుడు. అందుకే ఈ పురాణములు అపార శక్తివంతములైనవి. 1,00,000 సార్లు చదువు నువ్వు, 1,00,000 లేక 1,00,000 మీద ఒకటోసారి చదివితే, ఓయ్ బాబోయ్ ఈ శ్లోకంలో కొత్త అర్థం కనబడుతోంది, ఎంతో పూర్వం ఎన్నిసార్లు చదివినా అర్థం కాలేదే అనిపిస్తుంది అనమాట. అంతటి శక్తి వేదవ్యాసుల వారి రచనల్లో ఉంటుంది. అందువల్ల ఆయన స్కాంద పురాణం అనే పేరు పెట్టాడు. అందులో భాగంగా శివుడు కుమారుణ్ణి కూర్చోపెట్టుకుని అమ్మవారిని కూడా కూర్చోపెట్టుకుని ఈ కథల విశేషాలు చెప్పాడు, బదరీ విశేషాలు.
ప్రపంచంలో 60,000 తీర్థములు ఒకేసారి బదరీ చేరతాయట. 60,000 తీర్థాలు ప్రతిదినము వచ్చి బదరీ దగ్గర ఉన్నటువంటి అలకనందా నదిలో స్నానం చేస్తాయి. ఎన్ని తీర్థాలు ఉన్నాయో చెప్పలేం. మొత్తం మీద ముల్లోకాల్లోనూ కలిపి 3.5 కోట్ల తీర్థములు ఉన్నాయి అని దేవతలు డిక్లేర్ చేశారు. అంటే ఉత్తమ తీర్థాలట అవి కూడా. ఉత్తమములు కానివి కూడా ఇంకా ఉన్నాయన్నమాట. 3.5 కోట్ల ఉత్తమ తీర్థములు ఏ పుష్కరాల సమయంలోనూ ఆయా నదుల్లో ములుగుతాయి. కానీ బదరీలో అలా కాదు. ప్రతిదినం ఒక 60,000 చొప్పున తీర్థములు వచ్చి అలకనందలో స్నానం చేసి బదరీ విశాలుణ్ణి, నారాయణుణ్ణి, నరునితో లక్ష్మితో పాటుగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే బదరీ క్షేత్రం మహాద్భుత క్షేత్రం. తపస్సు, యోగము, సమాధి స్థితి, వైరాగ్యం, జ్ఞానం ఇవన్నీ ఏకకాలంలో లభించే స్థలం అదొకటి. బదరీలో కొంతకాలం తపస్సు చేసిన వాడు మాత్రమే కాశీలో ప్రవేశిస్తాడట. ఇవాళ మీలో చాలామంది కాశీ వెళ్ళారంటే అది ఈ జన్మ పుణ్యం కాదు. ఏదో ఒక జన్మలో మీరు కూడా బదరీ వెళ్ళారు, అక్కడ కొంతకాలం తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేయకపోతే, అక్కడ కొంతకాలం నివసించకపోతే కాశీలో అడుగు పెట్టలేరు అని బ్రహ్మగారు చెప్పారు. కాబట్టి మీరంతా మీ పూర్వజన్మలో తప్పక బదరీ వెళ్ళిన వారే, బదరీలో తపస్సు చేసిన వారే. ఈ జన్మలో వెళ్ళకపోవచ్చేమో కొంతమంది, కానీ పూర్వజన్మలో వెళ్ళారు. పూర్వజన్మలో వెళ్ళిన పుణ్యం వల్ల ఈ జన్మలో కాశీకి వెడుతున్నాం. అలా కాశీకి వెడుతున్నప్పుడు మళ్ళీ పాత వాసన గుర్తుకొచ్చి నేను ఇంకొకసారి బదరీ వెళ్ళాలనుకుంటే బదరీ వెళ్ళగలుగుతాడు. బదరికా క్షేత్రానికి వెళ్ళిన ఆ పుణ్యం వల్ల మళ్ళీ అవుతుందన్నమాట, కాశీలో మరణించే యోగం కలుగుతుంది. కాశీలో మరణిస్తే ఇక వాడికి పునర్జన్మ ఉండదు. బదరీలో అనేక తీర్థాలు, దేవతలు, ఋషులు నిరంతరం నివసించటం వల్ల కూడా దానిని విశాల క్షేత్రం అన్నారు. నేనేం చెప్పాము, జీవాత్మ పరమాత్మలకి సంబంధించిన జ్ఞానం కలిగితే కూడా సూక్ష్మ స్థూల శరీరముల జ్ఞానం అక్కడ కలుగుతుంది కాబట్టి విశాల అని దానికి పేరు. ఇప్పుడు మళ్ళీ శివుడు ఏమని చెప్తున్నాడు, స్థూల సూక్ష్మ శరీరముల జ్ఞానము అక్కడికి వెళ్ళిన వాడికి కలగడం వల్ల మాత్రమే కాక అనేక తీర్థములు, దేవతలు, ఋషులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ క్షేత్రంలో ఉంటున్నారు కాబట్టి అది విశాల క్షేత్రం అన్నారు. బదరీలో పనికిమాలిన వ్యక్తిలాగా కనపడే కొంతమంది ఉంటారట. వాడిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది అనమాట, ఎందుకు పనికిరాడేమో, అడుక్కు తింటున్నాడేమో, లేకపోతే ఏదో కాలక్షేపానికి వచ్చాడేమో అనిపిస్తుందిట. అలా కనిపిస్తూ సిద్ధులు అక్కడ తిరుగుతూ ఉంటారు. కొంతమంది దిగంబరులుగా తిరుగుతూ ఉంటారు. మరి కొంతమంది ఒళ్ళంతా బూడిద బుసు తిరుగుతూ ఉంటారు. భయంకరమైన ఆ చలిలో ఎలుగుబంటి వేసుకునే కోట్లు లాంటి కోట్లు మనం వేసుకుంటే ఎలుగుబంటి పైన బొచ్చు ఎలా ఉంటుంది అటువంటి కోట్లు కొన్ని ఉన్నాయి మనకి. అందుకని భల్లూకపు కోట్లు అనేవాళ్ళం సరదాగా. అంతంత కోట్లు వేసుకుని స్వెట్టర్లు వేసుకు తిరుగుతారు అక్కడ ఈ సామాన్య జనం. కానీ కొంతమంది సాధువులు కేవలం విభూతి భస్మం మాత్రం పూసుకుని గోచీగుడ్డ పెట్టుకునో గోచీగుడ్డ లేకుండానో అక్కడ మంచులో కూర్చుని తపస్సు చేస్తున్నారండి. మీరు చూడండి, కేదారం బదరీ వెళ్ళిన చోట ఇలాంటి సాధువులు కనబడతారు. ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే వాళ్ళని చూస్తే, అయ్యి బాబు నిజంగా అసలు వీళ్ళు మానవ మాత్రులేనా, ఈ చలిలో చొక్కా తీసి స్నానమే చేయలేకపోతున్నామే, అటువంటిది ఈ పుణ్యాత్ములు దిగంబరంగాను లేకపోతే ఏదో శరీరానికి అడ్డం ఉండడం కోసం గోచియో పెట్టుకుని కేవలం భస్మం పూసుకుని ఎలా ఉంటున్నారు అనిపిస్తుంది. మరి కొంతమంది అన్నారు ఒళ్ళంతా భస్మం పూసుకోవడం వల్ల వాడికి వేడి పుట్టిందన్నారు. నువ్వు పూసుకుని కూర్చో చూద్దాం. వాడికి పోని భస్మం పూసుకుంటే వేడి పుట్టింది, చలి నుంచి తను తాను కాపాడుకుంటున్నాడు. నువ్వు కూడా ఒళ్ళంతా బూడిద పూసుకుని ఏదో నీకున్న గొప్ప వస్త్రం కాస్త చిన్న గుడ్డ వేసుకుని కూర్చో, ఆ తర్వాత తెలుస్తుంది. ఆ మంచుగడ్డ మీద చిన్న గుడ్డ కట్టు కూర్చుంటే నువ్వు ఎంత బూడిద పూసుకున్నా నీ శరీరం తట్టుకోలేదు. దానికి చాలా సాధన కావాలి. అందుకే వాళ్ళని సిద్ధులు, యోగులు అన్నారు. బదరికా క్షేత్రములు అలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. కొంతమంది బీడీలు లాంటివి కాల్చినట్టు కనబడతారు. అవి బీడీలు కాదు, ఏం కాదు, అది మనల్ని పరీక్షించడానికి వాళ్ళు చేస్తున్న ఒక గొప్ప అపూర్వమైన మాయ. వాళ్ళంతా అవధూత స్వరూపులు. వాళ్ళు మనకి అసహ్యం కలిగించి మనకి దూరంగా ఉండడానికి అలా పనిచేస్తారు. నిజంగా మీ పోటీ ఓ భక్తుడు అక్కడికి వెళ్ళాడండి. వెళ్ళగానే ఆ క్షేత్రంలో బీడీ కాలుస్తూ ఓ సాధువు కనబడితే ఇక్కడికి వచ్చిన బీడీ కాలుస్తున్నాడు వీడు మొహం తగలే అనిపిస్తుందా అనిపించదా? తద్వారా అతన్ని మనం గౌరవించలేం. కానీ వాడు నిజానికి అలా బీడీ కాలుస్తున్నటువంటి సామాన్యులు కారు, మహానుభావులైన సాధువులు. వాళ్ళు తలుచుకుంటే ఆయువుని కూడా స్తంభింపజేయగలుగుతారు. ఆ విషయం మనం కనిపెట్టలేం. నేను చెప్పానుగా మీకు చాలా కాలం క్రితం అలాంటిది జరిగింది ఒకటి. నా పక్కన నాతో పాటు ఒక శిష్యుని తీసుకెళ్ళాను, కొంతమందిని తీసుకెళ్ళాను నేను.
నేను కూడా శిష్యుల్ని తీసుకెళ్ళినప్పుడు ఇడ్లీ తింటున్నట్టు చపాతీ తింటున్నట్టు అలాగే చేసేవాడిని కాస్త కావాలని వీళ్ళని ఏడిపించడానికి. సరే మేము వెళ్ళాం, కేదారం వెళ్ళాం. ఆ కేదారం దగ్గర ఓ గోచిపాత్రాయుడు ఉన్నాడు. కేవలం గోచి కొట్టే కట్టుకున్న ఆయన ఉన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి నా పక్కనున్న శిష్యుణ్ణి ఇలా దగ్గరికి రా అన్నాడు. 2003వ సంవత్సరం. ఇప్పుడు మరీ పాతకాలం, నేను ఒంటరిగా వెళ్ళిన కాలం కదా, 2003. నాతో పాటు మా అన్నయ్య ఉన్నాడు, పెద్దన్నయ్య ఉన్నాడు, విశాఖపట్నంలో గీతంసులో పనిచేస్తున్న 3వ అన్నయ్య ఉన్నాడు, శ్రీకరి పెద్ద పాప, చిన్న పాప అప్పుడు ఎంత ఒక 7 ఏళ్ళో 8 ఏళ్ళో 7 ఏళ్ళు. ఆ పాప ఏమో పిట్టు ఎక్కింది. తర్వాత నాతో పాటు ఇంకో శిష్యుడు కూడా ఉన్నాడని చెప్పాక మా అమ్మగారు కూడా వచ్చారు. అప్పటికి మా అమ్మగారు కూడా ఈ యాత్రకు వచ్చారు. అందరినీ కాదని నా పక్కన ఉన్నవాడిని పిలిచాడు. ఎందుకని? వీడు కొంచెం నాకు అప్పుడు సేవ చేసేవాడు, ఈ పక్కన ఉన్నవాడు. అలా కొంతకాలం సేవ చేశాక ఏమొచ్చిందో కర్మవాడి పూర్వజన్మ కర్మ. ఎవరో చెప్పారట, ఆయన పక్కన ఉంటే ఆయన్నే గౌరవిస్తారు, నిన్ను గౌరవించరు, నువ్వు ఇండివిజువల్గా ఒక పురాణ కేంద్రం పెట్టుకుంటే నీకు ఎక్కువ గౌరవం వస్తుందన్నారట. నేను నిజంగా పండితుడిని అనుకున్నాడు వాడు. ఈ జనం అంతా నన్నే గౌరవిస్తున్నారేమో అనుకున్నాడు. వేరే షాప్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియకుండా క్రాఫ్ అయిపోయాడు. ఈ మధ్యన హార్ట్ అటాక్ కూడా వచ్చింది, లేనిపోను కూడా. ఎందుకంటే గురుద్రోహం చాలా ప్రమాదకరమైనది తెలుసు, అయినా మాయలో పడిపోతాం. సరే అదో పక్కన పెడితే వాడు సుందరకాండలో 6వ కథ, మానవ కథలో 6వ కథ చదివారా మీరు? మీలో మానవ కథ పుస్తకం కొనుక్కుని చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేస్తండి. అందులో 6వ కథ చదివారా? ఇంకా చదవలేదా? చదవకపోతే ఈసారి చదవండి. ఆ పాత్ర ఇప్పుడు నా పక్కన ఉన్న పాత్రలన్నీ ఇప్పటివే ఎక్కడికి వెళ్ళవు. అందులో చాలా పాత్రలు అలా కనపడతాయి. నిజంగా కూడా తిరిగి మహాయోగ జాతకం అందుకోబోతున్నవాడు ఒక్క దెబ్బకి ఎలా పతనం అయిపోతాడనడానికి వాడన్నవాడు ఉదాహరణ. ఒక సాధువు కేదారంలో కేవలం గోచీపాతరాయుడు నా పక్కనున్న కారణం చేత వాడిని పిలిచాడు. వాడు దగ్గరికి వెళ్ళాడు. నోరు తిరుగు అన్నాడు. ఎవరిని? నా శిష్యుణ్ణి. అన్నవాడు ఎవరని చెప్పాను? గోచీపాతరాయుడు సాధువు. ఈ శిష్యుడు నాకేసి తిరిగాడు. నేను చిరునవ్వు నవ్వి ఆ సాధువుకి ఇలా నమస్కరించా. అంటే అర్థం అవ్వాలి కదా, సాధువుకి నేను నమస్కరించానంటే ఆయన ఏం చెబితే చేయరా, ఆయన నాకు కూడా పూజ్యుడు అని చెప్పాను. అప్పుడు వీడు కొంచెం అర్థమైంది, పూర్తి మాయపోకపోయినా కొంత అర్థమైంది. వెంటనే దగ్గరికి వెళ్ళాడు. నోరు తెరువు అన్నాడు ఆయన. వీడు నోరు తెరిచాడు. పుపుక్కును ఉమ్మాడండి నోట్లో. ఆయన అని కాండిస్తారే అలా కాండించి నోట్లో ఉమ్మాడు. వాడికి మండిపోయి దిక్కుమలాడు ఉమ్ముతావా అని బాబోయిన 3 సార్లు తుప్పుకుని కింద ఉమ్మాడు. ఉమ్మగానే ఆ ఉమ్ము నేల మీద పడి ఇంత బంగారపు ముద్ద కింద మారిపోయి మేము చూస్తుండగా మెలమెల్లాడి మాయమైపోయింది. ఆ ఉమ్ము వీడు కంగారు పడి ఉమ్మగానే నేల మీద పడింది. ఇంత బంగారపు ముద్ద. ఆ ముద్ద ఎలా ఉందో తెలుసా మీకు? కొలిమిలో బంగారం కరిగిస్తే ఎలా ఉంటుందండి, అలా కరిగించినట్టే కింద పడిపోయింది, మాయమైపోయింది. సాధువు మాయమైపోయాడు. ఈ పిచ్చాడికి ఇంకా అర్థం కాలేదు. నేను ఇలా అనుకున్నాను తల పట్టుకుని, ఏమిటి గురువుగారు అలా అంటున్నారు అన్నాడు. అప్పటికింకా గురువుగారు అన్నాడులేండి. తర్వాత గురువుగారు కాస్త ఈ గురువుగారే మాకు శిష్యుడు అన్నాడులేండి వాడు. ఇంత చెప్పొచ్చేది ఏంటంటే, ఆ సాధువు ఉమ్ము అనే వంకతోటి వీడి అసహ్యాన్ని జయింపజేసి సిద్ధులు ఇవ్వడానికి వచ్చాడు. ఈ ఉమ్ముని కనుక వాడు అసహ్యించుకోకుండా ఉంటే అష్టసిద్ధులు ఇచ్చేవాడు ఆయన. అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశత్వం, వశత్వం, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈ అష్టసిద్ధులు ఇచ్చి ఒక అష్టమూర్తి ఆ మహాత్ముడు. గురువు గారికి అష్టసిద్ధులు అంటే ఇష్టం లేదు. నేను చాలాసార్లు అన్నాను అనమాట, ఎందుకు అష్టసిద్ధులు, భ్రమల్లో పడిపోతాం, నాకు ఏ మహిమలు వద్దనివ్వండి. అందుకని నాకు ఇవ్వకుండా వాడికి దాని మీద కోరిక ఎక్కువ ఉండేది. అందుకని వాడికి ఇవ్వడానికి వచ్చాడు. వాడి కర్మది సంపూర్ణ గురుభక్తి లేదు, యోగం లేదు. నోట్లో పడినటువంటి సిద్ధిని, అమృతాన్ని ఉమ్మేశాడు. ఇంకా తర్వాత వాడు ఆ తర్వాత ఎక్కువ కాలం నాతో కలిసి ఉండలేదు. 1 ఏడాది మాత్రమే ఉన్నాడు. సంపూర్ణంగా భ్రష్టుడైపోయాడు. లౌకికమయలో పడిపోయాడు. ఏదో జీవిస్తారు. నేను చెప్పకూడదు కానీ కొన్ని రహస్యాలు ఎందుకు చెప్తున్నానంటే, బదరీ అటువంటి దివ్యక్షేత్రం, కేదారం అటువంటి దివ్యక్షేత్రం, ఈ బదరీ స్థలంలో ఇలాంటి సిద్ధులు ఉంటారు, మనల్ని భ్రమ పెడతారు. మీరు బీడీ రైళ్ళు అనుకోకండి. ఒకసారి గురువు గారికి చూడండి కూడా ఉంటే. అప్పుడు నేను కనుక వాళ్ళకి నమస్కరించానా, మీరు సాష్టాంగ నమస్కారం చేయండి. నేను పట్టించుకోకపోతే మీరు పట్టించుకోకండి. ఒకవేళ దైవం అనుగ్రహించి వాళ్ళు అసలు నాకేసి చూడవలసిన అవసరం లేకుండానే మిమ్మల్ని అనుగ్రహించవచ్చు కూడా. ఎందుకంటే గురువు కంటే గురు భక్తుడు గొప్పవాట. గురుని కంటే గురుని భక్తుడే గొప్పవాడు. భగవంతుడి కంటే భగవద్భక్తుడు గొప్పవాడు. చాలాసార్లు చెప్పాను మీకు ఆ విషయం. పయోధిగణమే
పయోధి కన్నను పయోధి దాల్చిన పృథ్వీఘనమ్మగు పృథ్వీఘనం మే పృథ్వీ కన్నను పృథ్విని దాల్చిన సహస్రఫణియగు శేషుడు ఘనమగు శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర గలంగల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు పార్వతి ఘనమే పార్వతినే తన సగముగా దాల్చిన శివుడు ఘనమ్మగు శివుని కన్న శివ భక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమదేవ. మహానుభావుడు ఈ సందేశం చెప్పినవాడు ఎవరు? బసవర. మీకు తెలుసు కదా, బసవేశ్వరుడి పేరు వినే ఉంటారు. కర్ణాటకలో బసవేశ్వరుడి సంప్రదాయం అద్భుతంగా ఉంటుంది. ఆయన సాక్షాత్తు నందీశ్వరుడని ప్రసిద్ధి. ఆయన ఏమన్నాడు, సముద్రం చాలా పెద్దది కాబట్టి సముద్రం గొప్పదనుకుంటారు, కానీ సముద్రం కంటే సముద్రం మధ్యలో తక్కువ ఉన్నప్పటికీ, సముద్రం కంటే చిన్నదైనప్పటికీ మనబోటి మానవుల వంటి జీవులకు నివాస స్థానంగా ఉంటూ మనల్ని పోషిస్తూ రక్షిస్తున్న భూమి గొప్పది. సముద్రం కంటే భూమి చిన్నదే, అయినా భూమి గొప్పదట. ఎందుకంటే సముద్రం కంటే దీనికి వైశిష్ట్యం ఉన్నది. పంటలు పండిస్తుంది, బంగారం ఉంటుంది. మనలాంటి వాళ్ళు ఇందులోనే బతుకుతాం, సముద్రంలో బతకలేము. సముద్రంలో కొన్ని ప్రాణులే బతుకుతాయి, కానీ దీని మీద ఎన్నో రకాల ప్రాణులు బతుకుతాయి. అందుకన్న సముద్రుడి కంటే భూమి గొప్పది. భూమి గొప్పదా అంటే భూమి గొప్పది కాదట. ఎందుకని? ఈ భూమి సముద్రంలో కలిసిపోకుండా నిరంతరం 1000 పడగల మీద మోస్తున్నాడు గనక భూమిని మోస్తున్న శేషుడు గొప్పవాడు. శేషుడు గొప్పవాడా? మళ్ళీ ఆయన గొప్పవాడు కాదు. శేషుడి కంటే ఆదిశేషుణ్ణి తన కాలికి గజ్జెలుగా కట్టుకుని శివుడితో తాండవ నృత్యం చేసే పార్వతి గొప్పదట. చాలామందికి తెలియదు, కానీ ఆదిశేషుడికి భూమిని మోసే శక్తి ఎలా వస్తుందో తెలుసా? అప్పుడప్పుడు పార్వతీదేవి ఆదిశేషుడిని తన కాలికి ఇలా చుట్టేసుకుని, ఏదో మన ఆడవాళ్ళు పట్టీలు చుట్టుకుంటారుగా, వెండి పట్టీలు మొగలను, అలా గజ్జెల కింద చుట్టుకుని నృత్యం చేస్తుంది అమ్మవారు. ఈ నృత్యం చేసేటప్పుడు కాలికి గజ్జెలుగా ఉన్నాడు గనక ఆదిశేషుడు ఈ భూమండలాన్ని మోసే శక్తి పొందుతున్నాడు. అంతటి శక్తి ఆయనకి ఇవ్వడానికి ఆదిశేషుడు అంతటి వాణ్ణి తన కాలికి గజ్జెలుగా మార్చుకొని శివుడితో తాండవ నృత్యం చేసే పార్వతి గొప్పది శేషుడి కంటే. అందుకని శేషుని కన్నను శేషముద్రికాలంకృత మంజీర గలంగల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు. ఇప్పటి వరకు ఏం చెప్పాడు? సముద్రుడు గొప్పవాడు, కానీ సముద్రుడి కంటే భూమి గొప్పది. మళ్ళీ భూమి గొప్పదా? భూమి కంటే భూమిని మోసే శేషుడు గొప్పవాడు. శేషుడు గొప్పవాడా? ఆ శేషుడినే తన కాలికి చుట్టుకున్న పార్వతి గొప్పది. చివరికి వచ్చరికి పార్వతి ఘనమే, పార్వతి గొప్పది కాదు. పార్వతి కన్నను పార్వతినే తన సగముగా దాల్చిన శివుడు ఘనమ్మగు. పార్వతిని తన శరీరంలో సగంలో పెట్టుకుని అర్ధనారీశ్వరుడిగా ప్రసిద్ధికెక్కిన శివుడు గొప్పవాడు. పోనీ లాస్ట్కి వచ్చాక శివుడు గొప్పవాడా? అది కాదట. శివుని కన్న శివభక్తుడే ఘనమగు. శివుడు ఘనమే, శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనమది సర్వఘనంబగు. శివుడు గొప్పవాడు కాదు. శివుడి కంటే ఈ శివుణ్ణి తన మనస్సులో పెట్టుకున్న భక్తుడు గొప్పవాడు. ఎందుకని? శివుడంతటి వాణ్ణి, అంతటి సర్వాంతర్యామిని భక్తుడు తన గుండెలో గుడిగా చేర్చి అందులో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు శివుడు ఎక్కడున్నాడు? గుళ్ళో లేడు, భక్తుడి గుండెల్లో ఉన్నాడు. ఈ గుండె అనే ఒక చిన్న ప్రాంతంలో, అదే ఒక మందిరంగా భావించి శివుణ్ణి బంధించే శక్తి ఒక్క భక్తుడికే ఉంది. అందువల్ల శివుడి కంటే శివ భక్తుడు గొప్పవాడు, విష్ణువు కంటే విష్ణు భక్తుడు గొప్పవాడు. అందుకనే పదే 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 మహానుభావులు ఏమన్నారు? మేము నీ భక్తులు కాలేకపోయినా పర్వాలేదు, నీ భక్తుల యొక్క దాస 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 దాసానుదాసుల దాసులు అయితే చాలు. త్వద్భృత్య భృత్య పరిచారిక భృత్య భృత్య అన్నాడు ఏకంక కులశేఖరాల వారు. నీ భృత్యుడి కంటే ఆ భృత్యుడి ఆ భృత్యుడి ఆ భృత్యుడి ఆ భృత్యుడి యొక్క దాసానుదాసుడైనా చాలన్నాడే. ఎంత గొప్ప అద్భుతమైన భావనలు అండి ఇవి. కాబట్టి చివరికి వచ్చేసరికి భగవంతుని కంటే భగవద్భక్తుడు గొప్పవాడు. అటువంటి భగవద్భక్తులు మనకి నిరంతరం అవసరం. అందువల్ల మనం ఏం చేయాలన్నమాట? అక్కడ ఆ భగవద్భక్తుల యొక్క సన్నిధానమైనటువంటి బదరీ వంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ భగవద్భక్తుల అనుగ్రహం ఉంటే, మీరు భక్తులని చెప్పాను కదా, గురువు గారు ఇదిగో వీడు సిద్ధుడు అని సైగ చెయ్యవలసిన అవసరం లేకుండానే వాళ్ళు మిమ్మల్ని అనుగ్రహిస్తారు నిజంగా భక్తులైతే. నేను నిజంగా చెబుతున్నాను, మీలో గురుభక్తి ఉంటే అప్పుడు గురువుగారు వీడు నోట్లో ఉమ్ముతానంటున్నాడు, వీడు మంచివాడేనా అని నాకే చూడక్కర్లా, అతన్ని చూడగానే మీకు అర్థమైపోతుంది ఇతడు సిద్ధుడని. అది మీ భక్తి మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం సిద్ధి పొందాలంటే గురుభక్తి ఉండాలి.
మనం యోగం పొందాలంటే గురుభక్తి ఉండాలి. అసలు మనకి తీర్థయాత్రలకు వెళ్ళి యోగం రావాలంటే గురుభక్తి ఉండాలి. మనం అనుకున్న పనులు నిర్విఘ్నంగా సాగాలంటే, మనల్ని ఎవరూ ఎదుర్కోకుండా ఉండాలంటే మనలో సంపూర్ణ గురుభక్తి ఉండాలి. గురుభక్తి ముందు ఎవడైనా బలాదూరే. అందువల్ల ఈసారి బదరీ వెళ్ళినప్పుడు మీరు వాడి కోసం వీడి కోసం చూడకండి. మేము గురుపాదాలని నమ్మాం, మాకిక్కడ సిద్ధులు లభించాలి, మాకు సిద్ధపురుషుల దర్శనం అవ్వాలి, నారాయణ కటాక్షం లభించాలి అనుకోండి. ఆ తర్వాత మీకు అనుభూతి కలగకపోతే అప్పుడు అడగండి. మేము కేవలం గురుభక్తి వల్లే సాధించాం. ఏనాడు గురువు పాదాలను విడిచిపెట్టలేదు తెలుసునా? మా నాన్నగారు ఒక్కసారి మంత్రోపదేశం చేసినందుకు యావత్ జీవితం ఆయన పాదాలకి నమస్కారం చేశాను. తండ్రిగా, గురువుగా, దైవంగా మా తండ్రిని పూజించాను. ఆయన పక్కన ఉండడంతో నాకు ఇంత కవిత్వం పాండిత్యం తెలియకుండా వచ్చాయి. పూజ చేయడం వల్ల, భక్తి వల్ల వచ్చింది. నా అదృష్టవశాత్తు తండ్రి గారు, తల్లి గారు, ఇది కాకుండా మహానుభావులైన కొంతమంది గురువులు లభించారు. అందరు గురువులు వాళ్ళు మా పేర్లు చెప్పొద్దండం వల్ల చెప్పట్లేదు, కానీ ఇంకో 2 గురువులు ఉన్నారు. అలాంటి పరమేశ్వర స్వరూపులైన గురువులు మనకు లభించడం మన అదృష్టం. లభించడం అదృష్టం కాదు, లభించాక వాళ్ళని యావజ్జీవితం మనస్సులో భక్తితో తలుచుకోవడం గొప్ప అదృష్టం. గురుద్రోహం చేస్తే ఏం లాభండి? గురువు అవ్యాజ కరుణామూర్తి. వాడి కటాక్షం వల్ల ఏదైనా సాధిస్తామని శాస్త్రం చెబుతూ అంటే, పనికి మాలిన చిన్న చిన్న విషయాల కోసం, చిన్న చిన్న కీర్తుల కోసం, పొగడ్తల కోసం గురువులకు ద్రోహం చేసి జీవులు భ్రష్టులైపోతే ఏం లాభం ఉన్నది? కాబట్టి ఈసారి మీరు తప్పక వెళ్ళండి. అలాంటి సిద్ధులు అక్కడ కనపడతారు. వాళ్ళు కనపడినప్పుడు అందరికీ నోట్లు ఉమ్మేస్తారని చెప్పలేము. ఆయన అదృష్టమోడు నోట్లో ఉమ్మారు, వాడికి ఎందుకు ఉమ్మాడు, వాడి కర్మ, వాడి సిద్ధులు పోయాయి, వాడి బుద్ధే పాడైంది. కానీ ఒక్కొక్కళ్ళని రకరకాలైనటువంటి విచిత్రమైన పరీక్షలు గురి చేస్తారు. శవం దగ్గర పెట్టుకుని కనపడతారు కొంతమంది. ఆ తర్వాత ఆ శవాన్ని ముట్టుకోమంటారు. చిచ్చి పీనుగు అనుకున్నావా, మనం కూడా పీనుగులం అయిపోతాం. కాదు, ఆయన ముట్టుకోమంటే ముట్టుకుంటే ఆ పీనుగులోంచి శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తాడు. అలాంటి పరీక్ష చేస్తాట ఎవరు? దత్తాత్రేయుడు. లేదా ఒక్కోసారి బీడీతో నాలిక మీద వాత పెట్టచ్చు. అబ్బా అనక్కర్లా, నువ్వేం చేసినా తట్టుకుంటావనండి. ఆ తదనంతరం మీరు వ్యాసుడిలాగా పురాణాలు రాసే శక్తి మీకు వస్తుంది. ఒక సాధుడైతే ఒక భక్తుడి కాలి మీద కర్రతో దెబ్బ కొట్టాట. కాలు నిజంగా కాస్త నెప్పెట్టింది, గట్టిగానే తగిలింది అది. కానీ అబ్బా అనకుండా గురుదేవా అన్నాడు. తర్వాత ఆ వ్యక్తి ఇప్పుడు కూడా నీళ్లలో నడిచేటటువంటి సాధువు అయ్యాడు. నీళ్లలో నడిచే సాధువులు ఉన్నారు అక్కడ. గంగానది మీద నడవగలరు వాళ్ళు. లేకపోతే హిమాలయాల్లో అన్నేసి వేల సంవత్సరాలు ఆ మంచుగడ్డల్లో ఎలా బతుకుతున్నారు వాళ్ళు? ఎంత శక్తి లేకపోతే, ఎంత సాధన లేకపోతే, ఎంత దైవ కటాక్షం లేకపోతే బతుకుతున్నారండి వాళ్ళు. గట్టిగా 2 రోజులు ఉంటే 3వ రోజు ఎప్పుడు కిందకి దిగుదాం అనుకుంటారు సామాన్యులు. బదరీలో 2-3 రోజులు ఉండండి, చూస్తాను, మీకే తెలుస్తుంది కదా. అక్కడ 24 గంటలు ఉంటున్నారు. ఏ విధమైన శరీర రక్షణ లేకుండా ఉంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు పరమ సాధకులు అన్నమాట. ఆ సాధన బదరీ క్షేత్రము మనకి హరిభక్తి వల్ల, గురుభక్తి వల్ల ఇస్తుంది. అసలు విష్ణువు శరీరం ఎంత అనాదియో ఈ క్షేత్రం కూడా అంత అనాది. బదరీ క్షేత్రం. స్కందుడు అడిగాడు, కథం ఏతత్ సముత్పన్నం కైర్వా క్షేత్రం నిషేవితం. ఈ క్షేత్రం ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, దీనిని ఎవరు సేవించారు, దీనికి అధిపతి ఎవరు? ఇదంతా చెప్పమంటే, నాయన ఈ క్షేత్రం ఎప్పుడు పుట్టిందో ఎవరు చెప్పగలరు? విష్ణువు ఎలా పుట్టాడో ఎవరన్నా చెప్పగలరా? అనాది పురుషుడు ఆయన, తనంత తాను పుట్టాడు. ఈ క్షేత్రం కూడా అంతే. ఇది శివుడు చెప్పిన మాట, పోనీ నేను చెప్పిన మాట కాదు. అనాది సిద్ధమే తత్తు యథా వేద హరేస్తనో అధిష్టాత హరి సాక్షాత్ నారదాద్యైర్నిషేవితం. ఈ క్షేత్రం అనాది క్షేత్రం. అంటే ఎప్పటి నుంచి ఉందో ఊహించటానికి అలవి కానంత ప్రాచీనమైన దానిని అనాది అంటారన్నమాట. ఆది లేదు, అది అనాది. ఆది లేదంటే దానికి ఎప్పుడు పుట్టుకొచ్చిందో, ఎలా వచ్చిందో ఈ సృష్టిలో ఇంతవరకు చెప్పగలిగేవాడు ఎవడూ లేడు. భగవంతుని శరీరము ఎలా ఆవిర్భవించిందో ఎలా చెప్పలేమో, ఈ క్షేత్రము కూడా ఎలా వచ్చిందో ఎవ్వరూ వర్ణించలేరు. అంతటి ప్రాచీనమైనది ఇది. దీనికి అధిపతి నారదాది మహామునుల చేత నిరంతరము సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు హరియే ఈ బదరీ క్షేత్రానికి నాయకుడు. అందుకే ఆయనకి బదరీనాథుడు అని పేరు. ఉట్టి బదరి అన్నా చాలు విష్ణుమూర్తి అని అర్థం వచ్చేస్తుందిట. విశాలుడన్నా చాలు విష్ణువు అని అర్థం వస్తుంది. అంటే క్షేత్రమునకు భగవంతునికి భేదము లేదు, అభేద తత్వం అది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు
మోసముతో కీర్తి పొందాలనుకున్నాడు. అప్పుడు నాకు కోపం వచ్చింది. నేను వెంటనే నా జటాజూటం నుంచి నా స్వరూపుడైన కాలభైరవుణ్ణి సృష్టించాను. బ్రహ్మగారికి ఉన్న 5 తలలో ఒక తల అబద్ధమాడింది గనక ఆ తలని గిల్లించి అవతల పారేశాను నేను. ఈ కథ మీరు అరుణాచల మహిమలోను వాటిలో విన్నారు, ఇదివరకు శివపురాణంలో విన్నారు. బ్రహ్మగారు 5 ముఖాలు కలిగిన వాడని, ఒక ముఖం ఇలా పైకి ఊర్ధ్వముఖంగా ఉండేదని, ఆ తర్వాత లింగం వచ్చినప్పుడు విష్ణువు కిందకి వెళ్ళాడని, బ్రహ్మగారు పైకి హంసరూపంలో ఎగిరాడని విన్నారు. బ్రహ్మగారు విష్ణువు కూడా చూడలేకపోయినా విష్ణువు మహాత్ముడు కనుక చూడలేను అని చెప్పేశాడు. కానీ బ్రహ్మ అలా కాదు. మొగలి పువ్వుని, సురభిని, కామధేనువుని సాక్ష్యం తెచ్చుకుని నేను శివుడి శిరస్సు చూశానని అసత్యం ఆడగానే శివుడు ఆగ్రహించి లింగం పగలగొట్టుకుని అందులో నుంచి బయటకు వచ్చాడు. కాలభైరవుణ్ణి సృష్టించాడు. ఈ కాలభైరవుణ్ణి బ్రహ్మని శిక్షించమనగానే బ్రహ్మగారు ఏ శిరస్సుతో అసత్యమాడాడో ఆ శిరస్సుని, అంటే పైకి ఉండే ఊర్ధ్వముఖాన్ని గిల్లి అవతల పారేశాడు. అప్పుడు ఏమైంది? అది కింద పారేస్తే పడిపోకుండా చేతికి అతుక్కుపోయింది. అంటే బ్రహ్మహత్యా పాపం అంత తేలిగ్గా తొలగదు. బ్రహ్మ చాలా గొప్పవాడు కదా, ఆయన అసత్యమాడినా బ్రహ్మే, వేదస్వరూపుడే. ఈ విషయం లోకానికి తెలియజేయడం కోసమని శివుడు ఆ కపాలం ఆయన చేతికి అతుక్కుపోయేలా చేశాట. అప్పుడు కాలభైరవుడు సాక్షాత్తు శివుడే గనక, పరమేశ్వర నీ స్వరూపాన్ని నేను నీవు చెప్పినట్టే ఈ బ్రహ్మగారి యొక్క శిరస్సు గిల్లాను, అది చేతికి పట్టుకుని అదలడంలా ఈ పుర్రి చేత్తో పట్టుకుని వెరిలా ఎలా తిరగను అంటే, నువ్వు అన్ని చోట్లకి భిక్షాటనకి వెళ్ళు. అలా తిరగ్గా భిక్షాటన చేయటం వల్ల కొంత పాపం పోతుందట. ముష్టెత్తుకోవటం కొంచెం హీనత్వమే కదా, దానివల్ల పాపాలు పోతాయి. అందుకని పూర్వం భిక్షాటన చెయ్యనివ్వాలి. మంచి పనులకు భిక్షాటన చేయాలట. ఇదిగో గుడి కొడుతున్నాం, అందువల్ల కాస్త డొనేషన్ ఇవ్వండి అంటే ఎంతో పుణ్యంటండి. మీ అంతటి మీరు డొనేషన్ ఇవ్వమని అడిగితే, అదేంటండి మేము డొనేషన్ ఎలా అడుగుతామండి, మేము మహాత్ములమండి, రిటైర్డ్ ఆఫీసర్లమండి, లేకపోతే ఇంకా పనిచేస్తున్న వాళ్ళమండి, ముష్టికి ఎలా పెడతామండి అనకూడదు. భగవత్ కార్యం కోసం, గురు కార్యం కోసం యాచిస్తే అది పుణ్యం. ఆ పుణ్యం వల్ల హత్యాపాపాలు తొలగిపోతాయట. అక్కడ మాత్రం యాచన గొప్పది, మన కోసం యాచించకూడదు. అంటే ఏమిటనమాట, నేను ఇడ్లీ కొనుక్కోవాలనుకుంటున్నానండి, నా కోసం 1000 రూపాయలు ఇవ్వండి అని అడగకూడదు. మన కోసం వ్యక్తిగతంగా యాచించకూడదు, భగవంతుడి కోసం, గురువు కోసం యాచించవచ్చు. ఉదాహరణకి ఇంతటి మహాత్ముడు ఉన్నాడు, మా గురువు గారికి గండపెండేరం చేద్దాం అనుకుంటున్నానండి, ఒక కాసు బంగారం ఇవ్వండి అని అడగచ్చు. అంటే ఆయన కోసం కాదు, అది గురుసేవ కోసం చేస్తున్నారు, అది మహాపుణ్యం అన్నారట. అందుకని పూర్వం త్యాగరాజు గారు 1 రూపాయి ఆశించాడా? ఆయనకి ఏమన్నా కావాలా? కానీ ఉంచి వృత్తి ఎందుకు అనుకున్నాడు? అది రాముడి సేవ కోసం, రాముడి కోసం యాచించాడు కాబట్టి ఆయన మోక్షానికి వెళ్ళగలిగాడు. పూర్వం జోలు ఎందుకు పెట్టేవారట? అందువల్ల ఏంటంటే యాచన వల్ల కొంత పాపం పోతుంది. అలా నువ్వు క్షేత్రాలు తిరగ్గా ఏదో ఒక క్షేత్రంలో నీ చేతికున్న కపాలం ఊడి కింద పడిపోతుంది. అలా నీ చేతి కపాలం ఊడిపోయిన స్థలం పరమ పవిత్ర స్థలం. ఈ ప్రపంచంలో అది అపూర్వ స్థలం, మహాపుణ్యస్థలం అవుతుంది. ఆ స్థలానికి వెళ్ళిన వాడు పిండ ప్రదానం చేసిన, స్నానం చేసిన, జపం చేసిన, దానం చేసిన, కోటానుకోట్ల సంవత్సరములు తపస్సు చేసిన ఫలితం పొందుతాడు. ఆ స్థలం ఎక్కడుందో నువ్వే వెతుక్కుంటూ వెళ్ళు అని కాలభైరవుణ్ణి శివుడు ఆజ్ఞాపించాడు. వెంటనే కాలభైరవుడు తీర్థయాత్రలన్నీ తెగ చేశాడు. సగత బ్రహ్మహత్యా మే కపాలం తాదృశంకరే తదా వైకుంఠమగమం ద్రష్టుం లక్ష్మీపతిం హరిం. అప్పుడు ఈ కాలభైరవుడు ఈ కపాలం పుచ్చుకుని భిక్షాందేహి అని యాచిస్తూ ఈ పుర్రెలో వేసిందాన్నే భోజనం చేస్తూ తిరిగాడు. వైకుంఠమునకు వెళ్ళాడు. ఒక రోజున వంగి వినయంగా నమస్కరించి ఆయనతో ఇలా అన్నట్ట, స్వామి, ఈ బ్రహ్మకపాలం నా చేతి నుంచి ఎలా విడిపోతుంది, ఎక్కడికి వెళ్ళాలి అని అడగ్గా, ముందు కాశీ వెళ్ళు, ఆ కాశీకి వెళ్ళగానే నీ చేతికున్న ఈ పుర్రె జారిపోతుంది, ఇది దొల్లుకుంటూ వెళ్ళు ఒక స్థలానికి పోతుంది. కాశీలో పడిన ఈ స్థలం ఒక స్థలం దాకా తనంత తానే దొల్లుకుంటూ వెడుతుంది. ఆ స్థలం దగ్గరికి వెళ్ళి అక్కడున్న నదిలో స్నానం చెయ్యి అన్నట్ట. వెంటనే ఆయన కాశీ వచ్చాడు. రాగానే హాహాకారం చేస్తూ ఈ పుర్రి కింద పడిపోయింది. కాశీలో పడిన పుర్రి అక్కడ ఆగలేదు. ఈ విషయం కాశీఖండంలో కూడా చెబుతాడు. కాశీక్షేత్ర మహిమ వల్ల పుర్రి జారింది. ఈ జారిన పుర్రి దొల్లుకుంటూ హిమాలయ పర్వతాల్లో బదరీ దగ్గర
అక్కడున్న బదరీనారాయణ స్వామి వారి పాద సన్నిధిలో అలకనందా నదీ తీరంలో పడింది. ఇప్పుడు ఆ స్థలాన్ని ఏమంటాం మనం? బ్రహ్మకపాలం అంటారు. ఆ బ్రహ్మకపాల స్థలం అత్యంత పవిత్రం. ఎంత చలిగా ఉంటుందో. అదృష్టవశాత్తు అక్కడున్న రోజుల్లో మేము ఎప్పుడున్నా మాకు వర్షం తక్కువ నుండి కాస్త ఎండ వచ్చేది. మా కోసం సూర్యభగవానుడు ఎండ కాస్త చూపించేవాడు. ఎండ వస్తే కూడా అక్కడ కూర్చోలేం. వర్షం వస్తే చెప్పేది ఉంది. అందుకే బదరి వెళ్ళేవాడు తప్పనిసరిగా గొడుగు పెట్టుకెళ్ళాలి. పొరపాటున ఆ మంచు కొండల్లో చలికి తడిసామా వర్షంలో, ఇక మీ శరీరం సూదులు గుచ్చినట్టు ఉంటుంది. ఏమంటే తక్కువ చలే అది, ఎటువంటి చలి ఉంటుంది. వెళ్ళినటువంటి వాళ్ళు అనుభవించారు కదా అంతో ఎంతో. కొంతమంది మహాత్ములు ఉంటారు ఇందులో, పూర్వజన్మలో యోగులు అయ్యి ఉంటారు. అటువంటి వాళ్ళకి బదిరి వెళ్ళినా చలి అనిపించకపోవచ్చు, కానీ మాదిరివాడికి చలి అనిపిస్తుంది అనమాట. అందుకనే ఎక్కువ మంది గొడుగులు బట్టి కడతారు. ఆ గొడుగులు ఆదిశేషుడు అనుకోవాలట. అక్కడికి వెళ్ళినప్పుడు చేతిలో ఉన్న గొడుగును ఆదిశేషాయ నమః అనుకోవాలట. అప్పుడు ఆదిశేషుడి దేవల్ల మనకి శిరస్సు మీద ఏ విధమైన బాధ లేకుండా వర్షం పడకుండా ఉంటుంది. ఆదిశేషుడు తన పడగలతో గొడుగు పడతాటండి. చేతిలో ఉన్న గొడుగును ఆదిశేషుడిగా భావించి నమస్కరిస్తే, అందుకని అక్కడికి వెళ్ళిన వాళ్ళు శేషుణ్ణి భక్తితో తలుచుకుంటారు. సరే, అదో పక్కన పెడితే అక్కడ సరిగ్గా స్వామివారి పాదాల దగ్గర ఆ గంగానదిలోకి అలకనందలోకి దిగే చోట ఓ మెట్టు కనబడుతుంది. ఆ ప్రాంతమును బ్రహ్మకపాలము అంటారు. అక్కడికి వచ్చి పుర్రి పడిపోయిందనమాట. అందుకే బదరి బ్రహ్మహత్యా పాపములను కూడా తొలగించే స్థలం. అక్కడికి వెళ్ళి మనం భక్తి శ్రద్ధలతోటి స్నానం చెయ్యాలి. అక్కడే స్నానం చేయిస్తాను. అక్కడికి దగ్గరలో ఉష్ణకుండం కూడా ఉంటుంది, కానీ ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఉష్ణకుండంలో కాకుండా ఈ చన్నీళ్లలోనే స్నానం చేస్తారు. తల్లో తండ్రో మరణించిన వాళ్ళు ఉంటారు కదా, తండ్రి బతికుండగా తదినం పెట్టకూడదు, కానీ తండ్రి మరణిస్తే మాత్రం వాడు తల్లున్న పితృదేవతలకి పిండ ప్రదానం చేయాలి. అక్కడ పిండ ప్రదానం చేయటం చాలా మంచిది. పితరులకు అనంత పుణ్యం కలుగుతుంది, వాళ్ళకి ఆహారం లభిస్తుంది. అక్కడ పిండ ప్రదానం చేస్తే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, తండ్రి బతుకున్నవాడు మాత్రం అక్కడ పిండం పెట్టకూడదు సుమా. పితృదేవతల కార్యక్రమాలు చేయటానికి జీవత్పితరులు పనికిరారు. కన్న తండ్రి బతుకున్నంత వరకు పొరపాటును కూడా ఆ పని చేయకూడదు. ఒకవేళ కన్న తండ్రి ఉన్నప్పటికీ ఈ వ్యక్తి ఎవరికో దత్తత వెళ్ళాడు, దత్తత తీసుకున్న తండ్రి చచ్చిపోతే మాత్రం దత్తత తీసుకోబడినటువంటి ఆ తండ్రి మరణించాక అతనికి పిండం పెట్టచ్చు. అప్పుడు అక్కడ కన్న తండ్రి బతుకున్నా సరే ఇది వర్తించదు. ఎందుకంటే దత్తత తీసుకున్నవాడే తండ్రి గోత్రం మారిపోయింది కనుక. తక్కిన వేళల్లో తండ్రి బతుకుండగా పిండ ప్రదానం చేయకూడదు. ఎవరి చేత చేయించాలి? అక్కడ ఉన్న పురోహితుల చేతో ఎవరో చేత చేయించాలి, లేదా వరణ పుచ్చుకున్న వాళ్ళ చేత చేయించాలి. తక్కిన వాళ్ళంతా అక్కడ తప్పనిసరిగా పిండ ప్రదానం చేయటం మంచిది. చాలా ఉత్తమ స్థలం అది. ఇటు తల్లి తండ్రి ఇద్దరూ ముక్తి పొందుతారు. దాంతోపాటుగా మన వంశంలో ఎవరెవరు నరకాలలో ఉన్నారో వారంతా నరకం నుంచి ఉత్తీర్ణులై ఉత్తమ లోకాలకి ఊర్ధ్వలోకాలకు పెడతారు. అక్కడ పిండ ప్రదానం చేయటం వల్ల బ్రహ్మ సంతోషిస్తాడు. ఓహ్, నువ్వెంత మంచివాడివిరా, ఈ క్షేత్రమునకు వచ్చి నా బ్రహ్మకపాలం పడిన స్థలంలో పితరులకు పితృకార్యం చేశావు, కాబట్టి నీకు వంశాభివృద్ధి కలుగ్గాక, నీ దోషములు తొలగిపోగాక, నీకు భవిష్యత్తులో సద్గతులు కలుగ్గాక, నీకు సకల రుణములు తొలగిపోగాక అని ఆశీర్వదిస్తాడు. బ్రహ్మ ఆశీర్వదించాక శివుడు ఆశీర్వదిస్తాడు. ఈ ఇద్దరు ఆశీర్వదించాక ఆ ఎదురుగుండా కొండ మీద కూర్చున్నటువంటి నారాయణుడు, బదరీనారాయణుడు ఉంటాడే, బదరీ విశాలుడు, ఆయన ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు. అందుకే ఈ పని చేసినటువంటి వాడు, శ్రద్ధతో చేసినటువంటి వాడు, ఆనందముతో చేసినటువంటి వాడు, మొక్కుబడిగా కాకుండా పరమ ప్రీతితో చేసినటువంటి వాడు జీవితంలో అశాంతి పొందడు, ప్రశాంతిగా జీవిస్తాడు. అంత దివ్యస్థలం అది. ఆ స్థలంలో ఎప్పుడైనా అవకాశం ఉన్నటువంటి వాడు ఆశ్వీజ పూర్ణిమ, జ్యేష్ఠ పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, తర్వాత శ్రావణ పూర్ణిమ, భాద్రపద పూర్ణిమ, వీటిలో వరుసగా జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వేజ ఈ 5 మాసాలలో ఉన్న పూర్ణిమలలో అక్కడ ఉండగలిగితే వాడు మహర్జాతకొట్ట. పూర్ణిమ నాడు బదరీ క్షేత్రంలోకి లేక కేదార క్షేత్రంలోకి రెండింటికి సమానమైన ఫలితమే. ఆ క్షేత్రాల్లోకి స్వయంగా త్రిమూర్తులు ముగ్గురు వస్తారు. ఇటు అటు 2 వైపులా ఉన్నటువంటి వాళ్ళ మీద తమ కాంతిని దృష్టిని ప్రసరింపచేస్తారు. దానివల్ల అక్కడికి వెళ్ళినటువంటి వాడు జీవితంలో అశాంతి పొందడు. ఇంకా రహస్యం ఏంటంటే ఏ మూల ఏం జరుగుతుందో తెలుస్తుందండి. నేను చెప్పేది విశ్వాసం కలిగిన వాడికి. ఇది తెలుసుకుని పెడితే, తెలియకుండా వెళ్ళిన వాడికి ఏ ఫలితం లేదు. తెలియకుండా పెడితే భయం ఏముంది? ఎదురుగుండా పాము ఉందని తెలిస్తే అక్కడికి వెడితే పాము అని భయపడతాం.
పాము ఉందని తెలియకపోతే దాని పక్క నుంచి వెళ్ళిపోయినా మనకేం తెలియదు. అందువల్ల ఇలాంటి రహస్యములు తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉండి త్రిమూర్తులారా ఆశీర్వదించండి అంటే వాళ్ళు ఆశీర్వదిస్తారు. అటువంటి వాళ్ళకి ఇంచుమించుగా భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి, ఇదివరకు జరిగినవి జరగబోయేవి కూడా తెలుస్తాయి. నేను అలాంటి వాళ్ళని చూశాను. ఆ ప్రాంతానికి వెళ్ళి ఇవన్నీ శాస్త్ర ప్రకారంగా చెప్పినటువంటి చేసినటువంటి వాళ్ళకి భవిష్యత్తులో ఏం జరిగేది తెలిసేది. ఒక ఆవిడకైతే కళ వచ్చేదట, కళలో ఏమొస్తే జరిగిపోయేది. వచ్చే సంవత్సరం మాకు ఇల్లు వస్తుంది అనుకుంది ఆవిడ. అలా కళలో ఆవిడ ఊహ రాగానే ఇల్లు వచ్చింది. నాకు పెళ్ళి అవుతుంది అనుకుంది అమ్మాయి, పెళ్ళి అయిపోయింది. ఇలా ఏదనుకుంటే అది అవుతుందన్నమాట. వాళ్ళకి జరగబోయేది తెలుస్తుంది కూడా. తెలియాలంటే ఈ పూర్ణిమలు జ్యేష్ఠమాసం నుంచి ఆశ్వీజ మాసం వరకు ఉన్న పూర్ణిమలలో బదరీ వెళ్ళి అక్కడ ఉండి భక్తితో నారాయణుడిని స్మరించాలి. అది చాలా కష్టం. భక్తితో స్మరించాలంటే మాటలేం కాదు, మనకి భక్తి కంటే రక్తి ఎక్కువ గనక. కానీ ఏం చేస్తాం, భగవంతుడిని ఆ కాసేపైనా భక్తి మనం కోరుకోవాలి. తీరా పూర్ణిమ నాడు అక్కడ కూర్చున్నప్పుడు వీడు భక్తితో సాయం సంధ్యా సమయంలో పూర్ణిమ ఘడియలు వచ్చి చంద్రుడు కనబడే సమయంలో జపం చేద్దాం అనుకుంటుంటే ఒక్కోసారి వర్షం రావచ్చు, లేదా తీవ్రమైన చలిగాలులు రావచ్చు. దాంతో వాడు భగవద్ దర్శనానికి వెళ్ళడం మానేసి ఇంట్లో ముసుక్కప్పు పడుకుంటాడు అక్కడ రూములో. ఇంకేముంది, రూములో పడుకోగానే నారాయణ దర్శనం అవ్వదు, బ్రహ్మ దర్శనం కాదు, శివ దర్శనం కాదు, దాంతో శక్తులు రావు. అందుకనే వర్షం వచ్చినా సరే చలిని లెక్క చేయక ఏ గొడుగైనా వేసుకునైనా సరే ఆ ప్రాంతాల్లో ఆ విష్ణుమూర్తి యొక్క ఆలయ ప్రాంగణంలో ఎక్కడో చోట కూర్చుని పూర్ణిమ ఘడియల్లో ఎక్కువసేపు అక్కర్లా, కనీసం ఒక 5-10 నిమిషాలు కూర్చుని వచ్చేయాలట. కానీ ఎందుకో తెలియదు, కానీ చాలామందికి ఆ టైంలోనే పరీక్ష వస్తుందండి. పాపం భాద్రపద పూర్ణిమకి ఒక ఆయన వెళ్ళాడు ఇలాగే, నేను చెప్పానని. ఆ పూట కురిసిందిటండి వర్షం, పొద్దున్న సాయంకాలం దాకా అలా కురుస్తూనే ఉంది. చలికి తట్టుకోలేక అసలు ఎవరు రూముల్లోంచి కదలలేకపోయారట. బయటికి వెడదామంటే కాళ్ళు మండిపోతున్నాయి, ఆ చలికి కాళ్ళు మండుతాయి. దాన్ని కోల్డ్ బర్నింగ్ అంటారు. సూదులతో కూర్చున్నట్టు అయిపోతుంది అనమాట. దాంతో వెళ్ళలేకపోయాం గురువుగారు అన్నారు. అలా వెళ్ళగలిగితే భవిష్యత్తు తెలుస్తుంది నాయన. అంత శక్తి నీకు రావాలంటే ఎన్ని పరీక్షలు వస్తాయి. అప్పుడు గనక కాళ్ళకి సూదుల్లో గుచ్చుకుంటున్నా సరే ఓపిక తెచ్చుకొని ఒక 5 నిమిషాలు ఆ గుడి దగ్గరికి వెళ్ళగలిగితే మకాన్ దగ్గర నుంచి, ఆ తర్వాత వాడి జాతకమే మారుతుంది. నేను చెప్పాను కదా, చాలా పరీక్ష అది. నాకే పరీక్షలు ఎదురే, నేను వెళ్ళలేకపోయానంటే 2-3 సార్లు. దాన్ని బట్టి ఆలోచించండి. కాకపోతే మీరు కొంచెం జ్ఞానులు, నాకంటే గొప్పవాళ్ళ నా నమ్మకం, మీరు వెళ్ళగలరేమో అనుకుంటున్నాను. ఎందుకంటే గురువుల కంటే గురువుల యొక్క భక్తులే గొప్పవాళ్ళని చెప్పాను కదా. ఇలా పురాణం పైన చెప్పి పైన కూర్చుని ఆసనం మీద, ఉన్నతాసనం మీద కూర్చుని చెప్పేవాడు కంటే ఒక్కొక్కప్పుడు కింద ఉండి వినేవాడికి ఎక్కువ భక్తి ఉంటుందిట. చెప్పేవాడు చెప్పుకుపోయినా వినేవాడు అందులో ఉన్న వాటిని నమ్మి ఆచరించి తరించేవాళ్ళు ఎక్కువ ఉంటారు సహజంగా. అందుకే వక్త కంటే శ్రోత గొప్పవాడు. వక్త ఏమిటి, రోజు చెబుతున్నాం కదా అనుకోవచ్చు, ఒక్కోసారి అనుభవించి చెప్పకపోవచ్చు, అందులో ఉన్న వాటినే పరిపూర్ణమైన విశ్వాసంతో చెప్పకపోవచ్చు. కానీ వినేవాడు అలా కాదు కదా. మా గురువు గారు చెప్పారనే నమ్మకంతో వింటారు వాళ్ళు. విన్న తర్వాత ఆచరిస్తారు, ఆచరిస్తే తరిస్తారు. అలా తరించిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక ఆయన చేబ్రోలని ఒక గ్రామం ఉన్నది, తాడేపల్లిగూడానికి ఏలూరికి మధ్యలో ఉంటుంది. ఆ ఊళ్ళో ఒక 70 ఏళ్ళ ఆయన ఉన్నాడు. ఆయన ఒకప్పుడు ఇలాగే చెప్పినట్టు చేశాడు. ఆయన ఇప్పుడు ఈ మధ్యన ఇళ్లలోంచి రావట్లేదు. కానీ ఆయన ఇక్కడ బాణలింగం ప్రతిష్ఠింపబడుతుంది, మా గురువుగారు ప్రతిష్ఠిస్తారని చెప్పేట్టు కొంతమందికి. నిజంగానే ప్రతిష్ఠించాం. గురువుగారు చేసే పని అతనికి తెలిసిపోతుంది. ఇంట్లో కూర్చుంటే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? అదే బదరీ మహిమ అంటే. మా గురువుగారు ఈ పని చేస్తారు అనుకుంటే వాళ్ళు అనుకున్నట్టే గురువుగారు ఆ పని చేస్తున్నారు. ఇది గురు శిష్య బంధం అంటే. ఇది గురువుల్ని నమ్మి వాళ్ళు పురాణములు విని అక్కడ ఆచరించటం వల్ల వచ్చిన మహామహిమ అంటే. ఈ ఎలా వస్తుందంటే అంత భక్తి ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్నో జన్మల సంస్కారం ఉంటే కానీ ఇలాంటి పురాణములు వినలేరు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ గురువు గారికి పక్కకి రాలేరు. వచ్చినా ఆచి తూచి మాట్లాడాలి. పిచ్చివాగుడు వాగితే నోరుంది కదా అని, మేం గొప్పవాళ్ళం కదా అని అనవసర ప్రసంగం చేస్తే చివరికి వచ్చే జన్మలో మోగవాళ్ళే పుడతారు. అనేక క్షుద్రమైన అల్పములైన నీచములైన జన్మలు ఎత్తుతారు. మన పూర్వజన్మ సుకృతాన్ని అలా సుకృతంగా అట్టే పెట్టుకోవాలి. అనవసర ప్రసంగం చెయ్యరదు. అసలు గురువు దగ్గర తలెత్తి మాట్లాడద్దన్నారు పెద్దలు, తెలుసా మీకు? ఇలా ముఖంలోకి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూసి మాట్లాడకూడదట. అందుకే కొంతమంది కొంచెము తల వంచిన అప్పుడు మాట్లాడతారు. పద్మపాదుల వారు శంకరాచార్యుల వారితో మాట్లాడుతున్నప్పుడు నతమస్తకుడు అంటే తల వంచి మాట్లాడేవాట. సూటిగా గురువు కళ్ళల్లోకే చూడొద్దన్నాడండి ఆయన. ఇది శంకరుడు కూడా చెప్పలా, పద్మపాదుడు చెప్పాడు.
అటువంటిది ఆయన కళ్ళలోకి ఇలా సూటిగా చూసి ఏమండి మీతో పాటు ఫ్లైట్కి ఎందుకు తీసుకెళ్ళలేదు అని అడుగుతాడా? అడిగితే వాడు భక్తుడా? ఇలాంటివన్నీ అజ్ఞానములు. వీటి వల్ల ఏమవుతుందన్నమాట, మనం బదరీ వెళ్ళినా సరిగ్గా బదరీ స్వామి దగ్గరికి పూర్ణిమ నాడు వెళ్ళే సమయంలో కుంభవృష్టి కురుస్తుంది, పిచ్చెక్కుతుంది, గదిలో పడుకుంటాం, తిండి తింటాం, ఇంటికి వస్తాం. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దిక్కుమాలిదానా అని పెళ్ళాన్ని వాడు తిడతాడు, దిక్కుమాలాడా అని ఆవిడ తిడుతుంది. ఇద్దరు తోమసుంట. రోజు మొగుడు పిల్లలు ఎందుకు ఉడుకుతొస్తారంటే ఇదే కారణం. పరమ గురు ద్వేషం, గురు ద్రోహం ఎక్కువైపోవడం వల్ల, ఉండవలసింది లేకపోవటం వల్ల. ఉంటే ఎంత జాగ్రత్తగా ఉండాలండి. గురువు అంటే మాటల ఇవన్నీ తెలుసుకుని బతకాలి. అందువల్ల జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, ఆశ్వీజ, భాద్రపద మాసాదులలో పూర్ణిమ నాడు సంపూర్ణమైన శరణాగతితో బదరీలో ఉండండి. మమ్మల్ని ఎక్కువ బాధ పెట్టకు, పరీక్షించకు స్వామి. పూర్ణిమ నాడు ఈ ఆలయం దగ్గర ఎక్కడో చోట ఒక మెట్టు మీద ఇంతసేపు కూర్చుని నిన్ను స్మరించే భాగ్యం ఇయ్యి అని ఆ స్వామిని ప్రార్థించండి. ఆయన కరుణామూర్తి, అప్పుడు రక్షిస్తాడు, పరీక్షించడు. పరీక్షించినా ఆ పరీక్షలో నెగ్గే శక్తి ఇస్తాడు. అప్పుడు మనకి భూత భవిష్యత్ వర్తమానములు ఏమేమిటో తెలుస్తాయి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది తెలుస్తుంది. మళ్ళీ బయట పెట్టకూడదు. మనం పెట్టకుండా ఓహో ఇలా జరగబోతున్నది అనుకుని అతి జాగ్రత్తగా ఉంటాం, పతనం కాకుండా ఉంటాం. దానివల్ల ఈ లోకంలోనూ సుఖం పొందుతాం, శరీరం విడిచిపెట్టాక పవిత్ర లోకాలకు వెడతాం, ముక్తి పొందగలుగుతాం. అంతటి దివ్యస్థలం బదరికా క్షేత్రం అంటే. ఇంకా బదరికా క్షేత్రంలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు కాలినడకనే తిరగాలి. శివుడు చెబుతున్న మాట ఇది, స్కందుడితో చెబుతున్న మాట. బదరీ క్షేత్రంలో మా అని ఒక ప్రాంతం ఉందని చెప్పాను కదా ఇదివరకు కూడా మీకు ప్రారంభంలో. అక్కడే సరస్వతీ నది పుట్టిన స్థలం కనపడుతుంది. ఇంకా లోపల ఎక్కడో కొండలోంచి పుట్టింది, అవి మనకి తెలియదు, ఎందుకంటే కొండలు కనుక. అక్కడ బండరాతిలోంచి నది దబ్బ బయటకు వస్తుంది. ఈ బండరాయి అవతల ఏముందో తెలుసుకోగలిగితే వాడు వైకుంఠానికి వెళ్ళినట్టే. ఎలా తెలుస్తుంది? అదంతా కొండ సొరంగంలోంచి వస్తుంది. అది ఆ కొండలోకి అడుగు పెడితే చచ్చూరుకుంటాడు ఒక దెబ్బకి. ఆ గంగానది పక్కనే సరస్వతీ నది ప్రవహిస్తున్న చోట ఎంత వేగంగా వస్తుందో సరస్వతి, మంచు ముద్దది, అంత చల్లగా ఉంటుందా నీరు. అందువల్ల ఆ ప్రాంతమే తెలుసు కనుక ఆ మానా దగ్గరే సరస్వతి పుట్టిందని ఊరికే మనం అనుకుంటాం అనమాట. ఆ లోపల ఎంతో దూరం కొండగుహలోంచి వస్తుందన్నమాట అది. అదిగో ఆ ప్రాంతమును మానము అంటే గౌరవం ఇచ్చే స్థలము అంటారు. సరస్వతి అభిమాన, మహా గౌరవం కలిగినటువంటి స్త్రీ, జగన్మాత ఆవిడ. ఆ సరస్వతీ నది పుట్టిన స్థలం ఉంది. అక్కడికి మన మకాన్ దగ్గర నుంచి కానీ లేక బదరీనారాయణుడి దగ్గర నుంచి కానీ కాలినడకన వెళ్ళాలట. వెళ్ళరు ఎవరు, 4 కిలోమీటర్లు నడవలేక. అక్కడ కూడా కార్లు బస్సుల్లో పెడతారు. ఒక్క 4 కిలోమీటర్స్ మన కోసం మాత్రం కేటాయించలేమా? అయితే పాపం ముసలి వాళ్ళకి మినహాయింపు అనుకోండి. మరీ బొత్తిగా 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు నడవలేరు, మిగతా వాళ్ళు నడుస్తారు. ఇప్పుడు తాతయ్య గారిని తీసుకెళ్ళండి, ఆయన గ్యారంటీగా నడుస్తారు. ఆయన జాంబవంతుడు. ఆనాడు వామనుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశారు ఆయన. ఆయనే నడిచి వస్తున్నారు శుభ్రంగాను. ఈ 25 ఏళ్ళ కుర్రాళ్ళు నడవలేరట, 30 ఏళ్ళ వాళ్ళు నడవలేరట. ఎందుకని? ఎప్పుడు నడవకుండా ఇంట్లో కూర్చొని పడుకోవడమే, అసలు వాకింగ్ లేదు. ఇప్పుడు కలియుగంలో అది పోయింది అనుకోండి. అందుకే ఒక ముక్క మాట్లాడితే 100 సార్లు తడుకుంటారు అనమాట. కారణం ఏమిటంటే మనం ప్రాక్టీస్ మర్చిపోతున్నాం. అవి మంచివి కాదు. తప్పనిసరిగా మనం వాగ్ధారతో మాట్లాడాలి, దబ మాట్లాడుతూ ఉండాలి, అనర్గళంగా మాట్లాడాలి. గొంతుకుని ఎవడో పట్టి నొక్కేసినట్టు మాట్లాడకూడదు. అర్గళం అంటే గొంతు పట్టేయటం, అనర్గళం అంటే ఎవడో పట్టకుండా ఉన్నట్టుగా మాట్లాడటం అనమాట. ఒక నది ప్రవహించినట్లుగా వెళ్ళిపోవాలి వాక్ అంటే, వాయువు ప్రవహించినట్టుగా వెళ్ళిపోవాలి వాక్ అంటే. అనర్గళంగా రావాలి అంటే అభ్యాసం చెయ్యాలి. సరస్వతిని మనం కటాక్షం కోసం ప్రార్థించాలి. అలాంటి యోగం మనకి ఎప్పుడు వస్తుంది అంటే బదరీ క్షేత్రంలో కాలినడకన వెడితే వస్తుందట. కాలినడకన ఈ వ్యాసుని గుహ, గణేశ గుహ, సరస్వతీ నది ఇటువంటి ప్రాంతాలకి వెళ్ళండి. వెడితే భగవంతుడు ఆరోగ్యం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. అది మహాతపస్సు కనుక ఆ తపస్సు వల్ల గ్యారంటీగా కాశీలో మరణించే యోగం ఇస్తాడు. ఆ యోగం వల్ల వీడికి ఇంకా శాశ్వతమైన కైవల్యం లభిస్తున్నాడు. సరస్వతిలో వీలున్నంత వరకు స్నానం చేయండి. పగటిపూట వెళ్ళండి. అందుకే సరిగ్గా 10 గంటలకో వెళ్ళారంటే 12 లోపు, ఆ సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం. మరీ పొద్దుటిపూట అక్కడ స్నానం చేయలేరు. అందుకనే సరస్వతీ నదిలో అభిజిన్ ముహూర్తంలో స్నానం చేయటం చాలా మంచిదట. అంటే 11:30 నుంచి
11:45 నుంచి 12:45 మధ్యలో సరస్వతిలో బుడుంగును ములిగి లేవండి. ఎక్కువసేపు ఉండదులేండి, మళ్ళీ ఎక్కువసేపు ఇంట్లోకి తీసుకురావడం కష్టం. అలా స్నానము చేసినటువంటి వాడికి సరస్వతీ కటాక్షం వస్తుంది. 3 సార్లు మేము చేసాం. పాపం మా పెద్ద పాప అప్పట్లో మా శ్రీకర్ని బుడుంగుని ముంచేశాను నేను. ఆ తర్వాత అలా ఉండిపోయా. ఓ పావు గంట పోయాక నన్ను ముంచేసావు అంది మూతిలో పెట్టి. అప్పుడు కాబట్టి ముంచే, ఇప్పుడు ముంచలేమనుకోండి. అందుకని చిన్నప్పుడు పిల్లల్ని తీసుకుపోవాలి యాత్రలకి. ఇప్పుడు వాళ్ళే నన్ను ముంచేటట్టున్నారు. కాబట్టి చిన్నప్పుడు వెళ్ళాలి, చిన్నప్పుడైనా వెళ్ళాలి. లేదా కొంచెం పరిపక్వత వచ్చినటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. ఇటువంటి వాళ్ళు ఉంటారే వీళ్ళకి శ్రద్ధ ఉంటుంది. చెప్పిన నేను కూడా మర్చిపోతాను, కానీ వీళ్ళు చెవుల్లో ఒకసారి వేసుకుంటే మర్చిపోరండి. నాకు ఎంత ఆశ్చర్యం అంటే, విజయ నిర్మల్ గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఎక్కడ, నార్త్ కెరోలినా ర్యాలీలో. ఎప్పుడూ కపిలుళ్ళు 2 రకాలుగా ఉంటారని చెబితే అది కూడా గుర్తుపెట్టుకుని మెసేజ్లో పెడతారండి ఆవిడ. అసలు ఎప్పుడు చెప్పానో నాకే గుర్తుండదు. ఏ పురాణంలోనూ బోల్డ్ సార్లు చెబుతూ ఉంటాం కదా ఈ పురాణాలు. ఫలానా సంవత్సరం కపిలుడు అనేవాడు ఈ మహర్షే కాకుండా మరో కపిలుడు కూడా ఉన్నారని చెప్పారండి అని ఆవిడ గుర్తుపెట్టుకుని మెసేజ్లో పెట్టారు. అప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిందనమాట. ఆహా, ఎంత గొప్పవాళ్ళు వీళ్ళు. ఎప్పుడో చెప్పిన దాన్ని విన్న తర్వాత మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటున్నారన్నమాట. ఇవాళ చెబితే రేపు మర్చిపోతారు చాలామంది. అలాంటిది ఆవిడ అన్నీ గుర్తుపెట్టుకోగలుగుతున్నారు అంటే వాళ్ళు ఎంత సాధన చేసి ఉంటారు ఒకసారి ఆలోచించండి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారన్నమాట, ఓహో సరస్వతిలో స్నానం చేయమని చెప్పారు కాబట్టి మనం శక్తి వంచన లేకుండా ములుగుదాం అనుకుంటారు. వాళ్ళు ములుగుతారు కూడా. అలా మునగడం వల్ల ఇంకా సంసారంలో మునగరు, విషయ వాసనలలో మునగరు. ఈ విషయ వాసనలే ఒక బురద. ఈ బురదలో మునిగిపోతున్నాం మనం. సంసారం భయంకరమైన వాసనలు కదండి. విషయ వాసనలు అంటే ఏంటి? వ్యసనాలతో, నీచత్వంతో, తగాదాలతో కూడింది సంసారం అంటే. సంసారం కంటే బురద వేరేం లేదు. ఇందులోంచి బయటపడడం అంత తేలిక కాదు. ఊబిలో కూరుకుపోయిన వాడైనా బయటికి రాగలడేమో, కానీ సంసారం అనే బురదలో మునిగిపోయిన వాడు బయటపడ్డం. మీరు ఒకసారి చూడండి, సంసారంలో ప్రవేశించాక ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, అత్త, మామ, డాడీ, మమ్మీ, ఇలా ఎన్ని రకరకాలైనటువంటి వాటిలో పడిపోతారు. నా ఇల్లాలు, నా పిల్లలు, ఆ పిల్లల తర్వాత మళ్ళీ మనవలు, మనవరాళ్ళు, జీడిపప్పులు, గన్నేరు పప్పులు తిండి తెస్తాను అనుకోండి. అలా ఈ రకరకాలైన ఆహారాలు ఎన్ని నిరంతరం వీటి వ్యసనాల్లోనే పడిపోతున్నాం. అందుకే సంసారాన్ని ఏమన్నారు? పంకం అన్నారు. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారం అనే బురదలో పూర్తిగా కూరుకుపోయి తల కూడా అందులో మునిగిపోయి పైకి లేవలేకపోతున్న మనబోటి వాళ్ళని పైకి లేపడంలో అమ్మవారి కంటే గొప్పది లేదు గనకే అమ్మవారిని సముద్ధరణ పండిత అన్నారు. ఉద్ధరించి పైకి తీసుకొచ్చే పండితురాలు ఆవిడ. స్కిల్డ్ పర్సన్ అనమాట. పండితురాలు అంటే అక్కడ అర్థం ఏంటనమాట, ఆవిడకి స్కిల్ ఉంది. బురదలో కొరిగిపోయిన వాడిని పైకి తీయడం కష్టం కదా. ఇంకోటి ఎవడన్నా దిగితే వీడిని బయటికి తీయడానికి వాడు మునిగిపోతాడు. పోని చేతిలో కాళ్ళలో పైకుంటే వాడికి తాడేసి తాడు పట్టుకోరా బయటికి లాగుతాం అనొచ్చు. అసలు తల కూడా కనపట్టలేదు, వాడు మునిగిపోయాడు. ఇప్పుడు వాడిని ఎలా తీయాలి? ఏ ప్రొక్కలైనా పట్టుకొస్తే అది వాడిని తొక్కి చంపేస్తుంది. వాడిని తీయాలంటే, అవునా? అలాంటి వాడిని కూడా కనిపెట్టి జాగ్రత్తగా వాడిని బయటికి తీయటం అంటే మాటలు కాదు. అలా సంసారం అనే బురదలో కూరుకుపోయిన మనల్ని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చేటటువంటి మహాపండితురాలు అమ్మవారు. అందుకే అమ్మకి నమస్కారం చెయ్యాలి మనం. ఇక్కడ మనం అలా స్నానములు చేస్తే మనకు అలాంటి జ్ఞానం కలుగుతుంది, ఊహాతీతులం కాగలుగుతాం. ఆ తర్వాత ఈ సరస్వతి స్నానానంతరం తిరిగి అక్కడున్న కొండ ఉంది, ఆ కొండకి వెళ్ళాలి. ఆ కొండకి ఎంత గొప్ప శక్తి ఉన్నది. వేదవ్యాస మహర్షి అక్కడ తపస్సు చేశాడు గనక వ్యాసుడే కొండ, కొండే వ్యాసుడు. వ్యాసో నారాయణో హరిహి అని రోజు చెబుతున్నాము మీకు. విష్ణువు అక్కడ కొంతకాలం తపస్సు చేశాడు. తపస్సు చేసి నారద దర్శనం పొందాడు. నారదుడు ఆయన్ని భాగవతం రాయమన్నాడు. అక్కడితో అయిందా? అంతఃపూర్వం కూడా తపస్సు చేశాడు ఆయన. తపస్సు చేసి పరమ పవిత్రమైన పంచమ వేదం మహాభారతం అక్కడే రాశాడు. వ్యాసుడి గుహ ఇలా ఉంటుంది, దానికి ఎదురుగుండా గణేశ గుహ ఉంటుంది. వేదవ్యాస మహర్షి బదరీలోనే భారతం రాయాలనుకున్నాడు. ఒక రోజున పొద్దుటే లేచి సరస్వతీ నదిలో స్నానం చేసి ఆ తర్వాత తన గుహ దగ్గరకు వచ్చి ఒంటి మీద కనీసం ఒక కండువా కూడా లేకుండా జింక చర్మం ఊరికి అలా ఉత్తరీయంగా వేసు కూర్చున్నాడు. ఆయనకి నడువు కట్టుకున్న గుడ్డ, పైన వేసుకున్న యజ్ఞోపేతం లాంటి చర్మం తప్పేమీ లేవు. మనకి వల్లే కోట్లు లేవు, స్వెట్టర్లు లేవు, హీటర్లు పెట్టుకోలేదు లోపల.
హాయిగా గుహ బయట కూర్చున్నాడు. కూర్చుని ఓం నమో నారాయణాయ అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఇప్పుడు నేను పంచమ వేదమైన భారతం రాయాలంటే మాటలు కాదు, నేను శ్లోకం చెబుతూ ఉంటే చెప్పిన వెంటనే చెక్క 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 రాసి పెట్టి ఒక రైటర్ కావాలి, వ్రాయసకాడు కావాలి. తెలుగులో వ్రాయసకాడు అంటాం, సంస్కృతంలో లేఖకుడు అంటాం. ఇలాంటి వాడు నాకు కావాలి అనుకున్నాడు. ఎవడు రాయగలడు? ఎవడు పడితే వాడు రాయలేడు. అందులో వ్యాసుడు చెప్పే శ్లోకాలు ఏం రాస్తారండి? ఇంత పురాణములో రోజు చెప్పే శ్లోకాలను కూడా మళ్ళీ టైప్ చేస్తే అందులో 100 బూతులు వస్తాయి. బాత్ బాత్ మే బూత్ హై అన్నట్టుగా ఉంటుంది. ఒక మేటర్ తయారిస్తే అందులో 100 సార్లు దిద్దాలి. ఏది తెలుగు ఏది సంస్కృతం ఇప్పటికీ తెలియట్లేదు. కదంబ వృక్షం అనంటరా బాబు అంటే కదంబ చెట్టు అని పెడతాడు. అది చూస్తే నాకు ప్రాణం గిజగిజలాడిపోతుంది. నా వెబ్సైట్లోనే కనపడతాయి, నా ఫేస్బుక్ దాంట్లోనే పెడతారంటే నాకు తెలియదుగా. అవన్నీ మా శిష్యులే నడుపుతున్నారుగా. అది మార్చండి అంటే ఆ కదంబ చెట్టు ఏడాది నుంచి అలాగే ఉంటుంది. అందులో కదంబ వృక్షం అని మార్చండి ఈసారైనా. కదంబం అనే సంస్కృతం పక్కన చెట్టు తెలుగు పదం వాడకూడదు కనుక కదంబ వృక్షం అనాలి. లేదా మల్లె మొక్క అనే తెలుగు పదంలాగా వాడచ్చు. కడిమి చెట్టు అనండి. కదంబ వృక్షం అనలేకపోతే ఆ వృక్షం ఏదో తెలియకపోతే కడిమి, కదంబం ఏమవుతుంది తెలుగులో? కడిమి. అప్పుడు కడిమి చెట్టు అనండి హాయిగా. కడిమి చెట్టు మహిమ, కదంబ వృక్షం మహాత్మ్యం. అలాగే అశ్వత్థ వృక్షం మహాత్మ్యం లేదా రావి చెట్టు తెలుగులో మర్రి చెట్టు, సంస్కృతంలో ఏమనాలన్నమాట? వటవృక్షం అనాలి. కపిత్థ వృక్షం లేదా తెలుగులో వెలగ చెట్టు. ఇది తెలుసుకోండి, కొంత ఏం ఇబ్బంది కాదు. కాబట్టి ఎన్నాళ్ళైనా బుర్ర అంత తేలికేం కాదు. భాష రావడం అంటే అంత తేలిక కాదు. అందువల్ల మహానుభావుడు వ్యాసుడు చెబుతూ ఉంటే శ్లోకం రాసేవాడు బండబూతులు రాస్తే బాగుండదు కదటండి. పూజించు అంటే పూంజితు అని రాశాడు. ఒక ఆయన టైప్ చేసి పెట్టాడు నాకు. పూజింతు పోయి పూంజితు. బాబోయ్ ఈ 0 అటు మార్చండి అని చెప్పాల్సి వస్తుంది. డిటిపి తీసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, వాళ్ళకు కూడా అంతో ఎంతో మరి పాండిత్యం ఉండాలి. అందున వ్యాసుడి భాష కొంచెం క్లిష్టంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఉంటాయండి. మీరే భాగవతం, సంస్కృత భాగవతం ఒక్కసారి వీలుంటే ఇంటికి వెళ్ళి చూడండి. పక్కన తాత్పర్యం, ఇటువైపు శ్లోకం ఇచ్చి గీతా ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేశారు కదా. శ్లోకం ఉంటుంది, పక్కన తాత్పర్యం ఉంటుంది. అందులో 5వ స్కంధంలోకి వెళ్ళండి, పంచమ స్కంధం. ఒకసారి ఆ పంచమ స్కంధంలో ఉన్నటువంటి గద్యాలు చదవండి. ఇలా ఉంటుందా భాష అనిపిస్తుంది అనమాట. పిచ్చెక్కిపోతుంది. అందులో ఏ భాష ఏదో తెలియదు. అమ్మ బాబో మంచి వజ్రం లాంటి పదాలు పడతాడు. కఠినంగా ఉంటాయి పదాలు. అటువంటివి ఆయన చెబుతూ ఉంటే రాయాలంటే ఎవడు రాయగలడు? మొదట్లో మా శిష్యులు కొంతమంది, గురువు గారు మీరు ఆడియో చేసేస్తే మేము టైప్ చేస్తామన్నారు. ఆ తర్వాత 2 రోజులు పోయాక ఆడియో కష్టం అండి, కొంచెం మీరే తాత్పర్యం రాసేసి మాకు పంపితే స్కామ్ చేస్తే మేము టైప్ చేసుకోవడం తేలికండి. ఆడియో విని దాన్ని మేము మళ్ళీ భాషలో పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉందండి అన్నారు. అంటే ఈ ఆడియో విని కూడా రాయలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం క్రమంగా. కారణం ఏంటంటే ఇది భాష మీద అంత పట్టు లేకపోవటమనా? అది తప్పని నేను అనగానే వ్యాసుడు లాంటి వాడు మరి శ్లోకం చెబితే రాసి పెట్టేవాడు ఎటువంటి వాడై ఉండాలి? నిజంగా వ్యాసుడు చెబితే నేను కూడా రాయలేను. కాబట్టి ఆయనకి ఎవరు కావాలి? రాసి పెట్టే స్థాయి కలిగిన వాడు కావాలి. ఆయనకు అలాంటి వాడు ఈ ప్రపంచంలో ఒక్కడే కనపడ్డాట. ఓం గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేద సాధనం అని రోజు గణపతిని మనం వేదమంత్రంతో స్తోత్రం చేస్తున్నాం. ఇంత స్పష్టంగా చదవండి ఆ మంత్రాన్ని. అని అనకండి, అంటే ప్రమాదం. అది గణపతి మంత్రం. మంత్రం ఎప్పుడు గురుముఖత విని స్పష్టముగా పలకవలసింది. అందులో ఏం చెప్పారు? కవిం కవీనాం. గణపతి ఎటువంటి వాడు? కవీనాం కవిం. కవులకు కవి అయిన వాణ్ణి మేము మంచి మాటలు మాకు లభించడం కోసం ధ్యానం చేస్తున్నాం. మాకు వాక్శుద్ధి కలగడానికి మేము ఆయన్ని ధ్యానం చేస్తున్నాం. ఆయన కవులకు కవి అంటే కవులకు కూడా ఆశ్చర్యం కలిగించి వాళ్ళకి కవిత్వం ఇచ్చే శక్తి కలిగిన కవి. సామాన్య కవి కాదు ఆయన. భూలోకంలో చాలామంది కవులు ఉన్నారు. మేము రాశాం గేయాలు, అవి సరస్వతి పాదాలకి గాయాలు అన్నారులేండి. ఓసారి నారదుడు వెళ్ళి సరస్వతీదేవి పాదాలకి నమస్కరించాడు. ఆవిడ పాదాల మీద ఎవరో బ్లేడుతో కోసినట్టుగా రక్తాలు కారుతూ గాయాలు కనబడ్డాయట. అమ్మా ఏమిటి గాయాలు అనగా, భూలోకంలో కొంతమంది రాస్తున్నారు గేయాలు, ఆ గేయాలు నా పాదాలకి గాయాలు అంది ఆవిడ. అలా ఎడాపెడా రాసేస్తే అవుతుందనమాట, ఆవిడకి బాధ కలిగిస్తాయి. కాబట్టి
మంచి వాక్కుల కోసం కవులకు కవి అయిన గణపతిని పట్టుకుంటే ఆయన కవులకు కవిత్వం ఇస్తాడు. కవులకే కవిత్వం ఇచ్చేవాడిని పిలిస్తే కవిగారు ఏదైనా చెబితే రాసి పెట్టడంలో ఆశ్చర్యమేమున్నది? అందుకని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన స్తోత్రం చేశాడు. ఆయనకి చాలా ఇష్టమైన నామాలు ఉన్నాయి కదా, ఆ నామాలే రోజు మనం చదువుకుంటున్నాం. గణేశ పురాణంలో ఆ నామాలు ఉంటాయి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణః హేరంబః స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఇవి 16 నామాలు వరుసగా. సుముఖుడు, ఏకదంతుడు, కపిలుడు, గజకర్ణకుడు, లంబోదరుడు, వికటుడు, విఘ్నరాజు, ధూమకేతుడు, గణాధ్యక్షుడు, ఫాలచంద్రుడు, గజాననుడు, వక్రతుండు, శూర్పకర్ణుడు, హేరంబుడు, స్కందపూర్వజుడు, ఇలా మొత్తం 16 నామాలు ఉన్నాయి. ఈ 16 నామాలు అత్యంత పవిత్రమేది. ఈ పవిత్ర నామాలు 16 విద్యను ఆరంభించేటప్పుడు చదువుకోవాలి. అక్షరాభ్యాసం చేసేటప్పుడు కానీ, కొత్త కోర్సులో జాయిన్ అవుతున్నప్పుడు కానీ, ఏదో బీటెక్ చదివినవాడు ఎంటెక్ చేద్దాం అనుకున్నప్పుడు కానీ, ఎంబీఏ చేసిన వాడు ఇంకేదో సీఏ చేద్దాం అనుకున్నప్పుడు కానీ, ఇలా మంచి పనులు కొత్త పనులు ఆరంభించేటప్పుడు విద్యారంభ కాలంలో ఈ నామములు చదువుకుని విద్యను ఆరంభిస్తే వాడికి విఘ్నం రాదు. కాబట్టి విద్యారంభం ఎప్పుడు చేసినా ప్రారంభంలో అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు మొదలుకొని కొత్త కొత్త విద్యలు ఎప్పుడు ఆరంభించినా ఈ నామాలు చదవాలి. 5వ తరగతి పూర్తయి 6వ తరగతి నుంచి హై స్కూల్లోకి వెళ్ళేటప్పుడు, 10th పూర్తయి ఇంటర్లోకి వచ్చినప్పుడు, ఇంటర్ పూర్తయి డిగ్రీలోకి వెడుతున్నప్పుడు, లేక బీటెక్లోకి వెడుతున్నప్పుడు, ఇంకేదన్నా మెడిసిన్లోకి వెడుతున్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా ఈ నామాలు పిల్లల చేత చేయించండి. అసలు చిన్నప్పుడు నేర్పితే వాళ్ళు రోజు చదువుతారు కదా, కాబట్టి వాళ్ళకి ఇవి రావాలి. తర్వాత విద్యారంభం అయ్యాక వివాహేచ, పెళ్ళిళ్ళల్లో కూడా ఈ నామాలు చేయించాలి. అప్పుడు అమ్మాయికి అబ్బాయికి విఘ్నం లేకుండా పెళ్లి జరుగుతుంది. ఎంత తుఫాన్ వచ్చినా మళ్ళీ తెల్లారేసరికి కరెంట్ వచ్చేస్తుంది, పెళ్లిలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి వివాహంలో కూడా చదవాలి. ప్రవేశే, గృహప్రవేశం లేదా ఒక ఊళ్ళోకి ప్రవేశిస్తున్నప్పుడు, యాత్ర చేసినప్పుడు ఆ యాత్రా స్థలంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కూడా ఇది చదవాలి. ముఖ్యంగా గృహప్రవేశం జరుగుతున్నప్పుడు ఈ నామాలు చదువుకోవాలి. ఈ నామాలు చదువుకుని కుడికాలు లోపల పెట్టాలట. కొత్త ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు ఇల్లు అంటే కంపార్ట్మెంట్, అపార్ట్మెంట్, అది మన డిపార్ట్మెంట్. పూర్వంలాగా పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకునే ఓపిక ఎక్కడుంది కనుక అన్నీ అపార్ట్మెంట్లే. విశాలమైన ఇళ్లల్లో బ్రతికిన వాళ్ళం ఒకప్పుడు. మేము లంకంత ఇళ్లలో ఉన్నాం చిన్నప్పుడు. ఇప్పుడు లంకంత పోయి కుర్ర కుంకంత ఇల్లు అయిపోయింది. కానీ పూర్వం చక్క విశాలమైన ఇళ్ళు ఉండేవి. సరే ఏదైతే లేండి, మొత్తం మీద ఇంట్లో ప్రవేశించేటప్పుడు కుడికాలు లోపల పెడుతూ ఈ నామాలు చదువుకుని వెళ్ళాలన్నమాట. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు తప్పనిసరిగా కుడికాలు పెట్టాలండి. స్త్రీలు ఎప్పుడు గృహప్రవేశం వల్ల ఎడంకాలు పెట్టారా ఇక చూడండి, ఆ ఇంట్లో సుఖం ఉండదు. అందుకనే 1-2 సార్లు విఘ్నేశ్వరుడు తలుచుకుంటే ఇలాంటి ప్రమాదాలు రావు. ఏ రకంగా చూసినా సరే గృహప్రవేశంలో చేయండి. నిర్గమే, మళ్ళీ ఇంట్లోంచి బయటకు కొడుతున్నప్పుడు కూడా రోజు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఎలా కుదురుతుంది మనకి? ఇప్పుడంటే ఒక 2 ఏళ్ల నుంచి అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. వర్క్ లేదు, హోము లేదు అనుకోండి, ఏదో ఇంట్లో ఉంటామంటారు కానీ ఇంట్లో ఎక్కడ ఏడుస్తున్నారు వీళ్ళు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనడం, వర్క్ ఏమో ఇంట్లో చేసేది హోములో ఒక అరగంట, మిగతా అంతా బయటే తిరుగుతున్నారు. ఎందుకంటే ఆఫీస్కి వెడితేనే సుఖంగా ఉంటుంది, వీళ్ళు కొత్త కట్టడన్నా అవుతారు, అవునా? కానీ మొత్తం మీద ఇంట్లో ఉంటున్నారు. కానీ పూర్వం ఇంట్లోంచి బయటకు వెళ్ళేవారు ఉద్యోగానికో, సద్యోగానికో, షాపుకో, క్రాఫ్ట్కో, దేనికో దానికి బయటకు వెళ్ళాలి కదా. అలా బయటకు వెడుతున్నప్పుడు కూడా ఈ నామములు చదవండి. అప్పుడు మీరు వెళ్ళే పనిలో విఘ్నములుండవు, ఆ పని నిర్విఘ్నముగా పూర్తవుతుంది. అందుకని నిర్గమే, ఇంటిలో నుంచి బయటికి వెడుతున్నప్పుడు కూడా ఈ నామములు చెయ్యండి. సంగ్రామే, యుద్ధానికి వెడుతున్నప్పుడు కూడా ఈ నామాలు చెయ్యాలి. పూర్వం మహారాజులు యుద్ధానికి వెళ్ళేవారు, ఇప్పుడు కూడా మన సైనికులు బోర్డర్లో యుద్ధానికి వెడుతున్నారు. ఇవి కాకుండా రోజు యుద్ధాలేగా మన ఇళ్లలో. అసలు యుద్ధం లేనిది ఎక్కడుంది కనుక? పొద్దుట లేచిన దగ్గర నుంచి కాఫీ తాగుతావా, నీ మోహం తగలయ్యా, నేను కాఫీ తాగనే నీ మొహం తగలయ్యా అని తిట్టుకోకుండా ఎవరు ఉంటున్నారు? కాబట్టి ఇంట్లో భార్యాభర్తల తగాదాలు, పిల్లల తగాదాలు, అత్తమామల తగాదాలు, తల్లిదండ్రుల తగాదాలు, ఇది కాకుండా ఇంకా ముసలాళ్ళు ఉంటే ఈ పెద్దాళ్ళ తగాదాలు, బొబ్బో తగాలు, బిబ్బో తగాదాలు, ఎన్ని తగాదాలు ఉంటూనే ఉంటాయి రోజు.
ఈ తగాదాలు వచ్చినప్పుడల్లా ఈ నామములు చేసుకుంటే తగాదాలు రావు, విజయం లభిస్తుంది. అందుకని ఏమన్నారు, సంగ్రామే. సంగ్రామం వచ్చినప్పుడు కూడా గ్యారంటీగా నాయన సాధ్యమైనంతరూ సంగ్రామం చేయకండి, ఒకవేళ వస్తే ఈ నామాలు చేసుకు చేసేయండి, అప్పుడు లాభం ఐకమత్యం వస్తుంది. ఆఖరిని ఏమన్నారు, సర్వకార్యేషు, అన్ని పనుల యందు నువ్వు ఏ పని తలపెట్టినా ఈ నామములు చేసుకుని ఆ పని చేసుకో, అప్పుడు నీకు విఘ్నం ఉండదు. తస్య అంటే ఈ నామములు చేసినటువంటి వానికి విఘ్నము నజాయతే, విఘ్నస్తస్య నజాయతే, విఘ్నం పుట్టదు, అసలు ఏ విధమైన ఆటంకము కలగదు. ఆటంకాలు తొలగించే అపూర్వ నామములివి. ఈ నామములను వేదవ్యాసుల వారు బదరీ క్షేత్రములో సరస్వతీ నదీ తీరంలో తన గుహ దగ్గర కూర్చుని చెయ్యగానే మహానుభావుడు పరమపూజ్యుడు హేరంబుడు విఘ్నేశ్వరుడు సకల లోకాలకి ఆనందం ఇచ్చేటటువంటి పుణ్యాత్ముడు అక్కడ దివ్యమంగళ రూపంతో ప్రత్యక్షమైపోయాడు. ప్రత్యక్షమయ్యి అంత రూపంతో ఉంటే ఇక్కడ కష్టం కదా. వ్యాసుడి స్థాయికి సామాన్య మానవుడి వలె ఒక రూపం ధరించి దిగాడనమాట. వ్యాసుడు ఎంత పొడుగున్నాడో అంతే పొడుగు రూపంలోకి వచ్చాడు. అప్పుడు వ్యాసుడు తన గుహకు ఎదురుగుండా ఉన్న కొండ గుహ శుభ్రం చేసి ఇది నీ మకం అన్నాడు. అంటే ఇందులో మకం ఉండమంటావా, నేనేదో నీకు దర్శనమిచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను అన్నాడు ఆయన. కుదరదండి, మీరు ఇక్కడికి వచ్చాక వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ నా దగ్గర కొద్ది రోజులు ఉండవలసిందే, అందుకే మిమ్మల్ని పిలిచాను, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండన్నట్ట. విఘ్నేశ్వరుడు మహానుభావుడు కదా, సరే ఉంటాను, ఎంతకాలం ఉండాలి అది నీకే తెలియాలి స్వామి, అసలు ఎందుకు ఉండాలన్నాడు. ఇప్పుడు ఆయన విఘ్నేశ్వరుడు కొంటివాడు గనక అసలు ఎందుకు ఉండాలి, ఎందుకు పిలిచావు అన్నట్ట. ప్రభువు నీకు తెలియందేమున్నది, కవులకు కవివి, పార్వతీ తనయుడివి, నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. నా మనస్సులో ఉన్న కోరిక నీకు తెలుసున్నా నా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నావు కాబట్టి చెబుతాను. మహాభారతం అనే ఒక కావ్యం రాయాలి నేను. అది నేను చెబుతూ ఉంటే నువ్వు తాళపత్రాల మీద భూర్జపత్రాల మీద రాసి పెట్టాలి. గంటం తీసుకుని తాటాకులు భూర్జపత్రాలు తీసుకుని నేను శ్లోకం చెప్పగానే రాసిపెట్టు, ఇది నా కోరిక అనగానే ఆయన నవ్వి, నేను రాయడం అంటే అంత తేలిక కాదు, నేను రైటర్గా ఉండాలంటే నీలో కొన్ని లక్షణాలు ఉండాలి, శక్తులు ఉండాలి, కొన్ని క్వాలిటీస్ లేకపోతే నేను రైటర్గా ఉండను అన్నాడు ఆయన. ఏం కావాలి అన్నాడు మళ్ళీ ఈయన. నేను రాయగలిగేంత వేగంగా శ్లోకాలు చెప్పాలి, నేను చాలా వేగంగా రాస్తాను, నువ్వు ఆచితూచి కోటి జన్మ కృతం పాపం అంటే నేను రాయను. నువ్వు చెక్క ఒక శ్లోకం మొదలుపెట్టాక శ్లోకం పూర్తయ్యేదాకా మధ్యలో ఆకూడదు. శ్లోకానికి మధ్యలో కావాలంటే కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు, కానీ శ్లోకం మొదలుపెట్టి మధ్యలో ఆపకూడదట. కోటి జన్మకృతం పాపం భస్మీభవతి తక్షణాత్ కళామాత్రేణ తిష్టామి తత్ర క్షేత్రే విశేషత. ఇంత స్పీడ్గా నువ్వు చెప్తుంటే నేను రాసేస్తాను. నువ్వు మెల్లిగా కూర్చుని ఇప్పుడు అంటే కుదరదు, ఇప్పుడు అనగానే నేను చప్పుడు లేకుండా మయమైపోతాను. ఇంకా నువ్వు ఇప్పుడు అన్నావా, ఇక చప్పుడు చేయకుండా వెంటనే అదృశ్యం అయిపోతాను అనగానే ఈయన బుర్రగొక్కుని అలా అయితే పని చేద్దామండి, నేను శ్లోకాలు చెబుతాను స్పీడ్గా, ఏ శ్లోకాన్ని మధ్యలో ఆపను, కానీ నేను చెప్పే శ్లోకం ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకుంటూ రాయాలి నువ్వు అన్నట్ట, అంటే అర్థం తెలుసుకోకుండా రాయొద్దు అన్నాడు. అప్పుడు గణపతి నవ్వుకుని ఓకే శాంక్షన్ అన్నాడే. ఇక చూడండి, గణపతికిట అర్థం తెలియదా, అసలు ఈ శ్లోకాలన్నీ ఆయన కడుపులో లేవా? అయితేనే వ్యాసుడు ఆయన్ని పరీక్షించాడు, గురువు గారిని శిష్యుడు పరీక్షించడం. ఈయన చెప్పడం మొదలెట్టాడు, ఆయన దవదబద రాసేసి శ్లోకం అయిపోయిందని వాట. అందుకని ప్రతి 10-20 శ్లోకాల తర్వాత ఒక్కో శ్లోకం క్లిష్టమైన శ్లోకం చెప్పేవాడు ఆయన. ఆ శ్లోకాలకు అర్థం ఎలా చెప్పాలో ఇప్పటికీ మాకు తెలియదు, ఏదో కొంతవరకు అర్థం అవుతుంది, కొంచెం ఏదో అస్పష్టంగా అర్థం తెలుస్తుంది, పూర్తిగా అర్థం తెలియదు. ప్రతి పదార్థం చెప్పాలంటే ముక్కస్య ముక్కార్థం అంటే అర్థం కాదు, ఏమిటో కారణం తెలియదు. ఇప్పటికి కూడా కొన్ని పద్యాలు, పోతన గారి పద్యాలు కూడా కొన్ని అలాగే ఉంటాయి, అద్భుతమైన పద్యాలు అవి. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. ఈ పద్యంలో
ఒక అద్భుతమైన గూఢార్థం ఉన్నది. అంటే జీవాత్మకి పరమాత్మకి సంబంధించిన ఒక తత్వం ఉంది. అందరూ ఎంతసేపు ఏదో రుక్మిణీదేవి చెప్పింది, నీ పాదసేవ చేస్తే భువనోన్న తత్వం పొందుతాం, నీ నామాన్ని తడిగితే సంసార బంధాలు తొలగిపోతాయి, ఈ అర్థమే చెబుతారు. కానీ ఇందులో యోగ ప్రక్రియ ఉంది. ఈ అర్థం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? యోగార్థాన్ని ఎవడో చెప్పడం, నిగూఢ అర్థాలు ఉంటాయి. ఇలాంటి కొన్ని పదాలు పోతన గారి దాంట్లో ఎప్పటికి కూడా ఉన్నాయి. పుట్టువులేని నీ కభవ పుట్టుటే క్రీడయ్య కాక పుట్టుడే ఎట్టనుడున్ భవాది దిశలల్లను భవాది దశలల్లను జీవులయంద విద్యదా జుట్టుతునుండు గాని నినుజుట్టునదింబలే పొంత నుండి జొట్టగలేమి తత్క్రియల జొక్కని ఎక్కటి గంటి వీసర. ఇలాంటి పద్యాలకి ఏదో తాత్పర్యం రాస్తారు, కానీ పూర్తిగా ఆత్మ తెలుసుకుని రాసిన వాళ్ళు ఇంతవరకు నాకు ఎవరూ కనపడలేదు. అలా అన్నానని ఎవరేమనుకున్నా నాకు వచ్చే నష్టం లేదు. ఎందుకంటే ఎంత ఆలోచించినా తత్క్రియల జొక్కని ఎక్కటి కంటి మీసర అంటే అర్థం చేసుకోవడం చాలా కష్టం. అటువంటి ఏకైక పరంజ్యోతి స్వరూపుడు ఒక్కడే అని అందులో కొంచెం స్థూల అర్థం తెలుస్తుంది, సూక్ష్మార్థం తెలియదు. అలాగే కొన్ని శ్లోకాలకు అర్థాలు పూర్తిగా తెలియదు. అలాంటివి చెప్పాడు వ్యాసుడు. అటువంటి చోట గణపతి ఒక్క క్షణం ఆగి అర్థమైంది మళ్ళీ చెప్పనివాట. ఈ లోపు ఈయన 25-30 శ్లోకాలు లోపల అల్లుకునేవాడు. ప్రతిరోజు కొంత చొప్పున 18 రోజుల్లో రాశారు. 18 పర్వాలు 18 రోజులు పట్టింది. రోజుకు ఒక పర్వం రాసేవారు వారు. 18వ రోజు అయిపోయింది. ఆఖరణ ఇంకా చిట్ట చివరి ఫలశ్రుతి రాయాలి. ఫలశ్రుతి దగ్గరికి వచ్చేసరికి వ్యాసుడికి ఏం తట్టలేదు. తట్టలేక గణేశ అన్నాడు. నేను ముందే చెప్పాగా, ఇప్పుడు అంటే చప్పుడు చేయకుండా తప్పుకుంటానని మాయమైపోయాడు ఆయన. ఆఖరి అధ్యాయం పాపం వ్యాసుడు చెప్పలేకపోయాడు. అప్పుడు వ్యాసుడు బాధపడి ఆఖరి అధ్యాయం 1 నేను వ్యాసుడిని రాసుకోవాలేమో, గణేశుడు రాసే అవకాశం నాకు లేకుండా గణేశుడు మాయమైపోయాడు అని ఈ ఆఖరి అధ్యాయం గుర్తుకు తెచ్చుకుని రాయవలసిన శ్లోకాలు మనసులో ఊహించుకుని తాళపత్రం తీసి రాద్దాం అనుకుంటే ఆ తాళపత్రాల్లో ఈయన అల్లుకున్న కవిత్వం ముందే రాసి మాయమైపోయాట. అంటే ఈయన చెప్పకుండానే రాసేశాడు. అప్పుడు అర్థమైంది వ్యాసుడికి, నేను ఎంత పొరపాటు చేశాను, గణేశ నువ్వు అర్థం చేసుకురాయన్నాను. అసలు ఆఖరి అధ్యాయం నేను చెప్పకుండానే నేను ఏ శ్లోకాలు చెబుతానో తానే ఊహించి ఎక్కడ రాసి వెళ్ళిపోయిన వాడైనా. కాబట్టి ఇవన్నీ ఆయనకి తెలియవా? నేను నిమిత్త మాత్రుని, ఆయన మాతృడు అనుకున్నాడు ఆయన. పాపం ఆఖరి అధ్యాయం చెప్పకుండా రాసి వెళ్ళిపోయాట, అడ్వాన్స్గా రాసి వెళ్ళిపోయాట. ఆయన రాసిన తర్వాత అవే శ్లోకాలు ఈయన అనుకున్నట్ట బుద్ధిలో. ఎంత అద్భుతమైనదండి ఆ ఘట్టం. ఆ తర్వాత విఘ్నేశ్వరుని ప్రార్థించి, నువ్వు ఇక్కడ ఈ గుహలో 18 రోజులు ఉన్నావు కాబట్టి స్వయంభూ విగ్రహం ఇక్కడ నీది కావాలి అని ప్రార్థిస్తే గణపతి తనయంత తాను ఒక రూపం ధరించి ఆ కొండలో వెలిశాడు. దానిని రోజు ఆ విగ్రహమూర్తిని అత్యంత భక్తితో వ్యాసుడు పూజించేవాడు. ఆ గణేశ గుహ కూడా అక్కడే ఉంది. వ్యాస గుహ ఎదురుగుండా గణేశ గుహ. హిందీలో గుహని గుఫ అని అంటారు కనుక గణేశ్ గుఫ, వ్యాస గుఫ అని వాళ్ళు చక్క నాగర్లిపిలో రాశారు. అక్కడికి తప్పనిసరిగా జీవితంలో వెళ్ళాలని శివుడు చెప్పాడు. ఎవరికి? కుమారస్వామికి. మీ అన్నగారు అక్కడ స్వయంభూ రూపంలో ఉన్నాడు, ఆ మహానుభావుణ్ణి దర్శనం చేసుకోవాలి. జీవితంలో సమస్త విఘ్నములను తొలగజేసి ఆనందమిచ్చే దివ్య స్వరూపం అది. అటువంటి చోట కాలినడకన వెళ్ళాలట. మినహాయింపించాంగా మనం, రిటైర్ అయిన వాళ్ళకి మినహాయింపించాం. ఓపికన్నవారు మాత్రం పాదయాత్రతో వెళ్ళి ఆ కొండ మీదకి అలాగే నడవలసింది అనుకోండి. అక్కడ వరకు కూడా కనీసం బస్సులో కాకుండా వెళ్ళగలిగితే మంచిది. సరస్వతీ నదీ స్నానం అనంతరం గుహ ఎక్కి ఇటు గణేశుణ్ణి అటు వ్యాసుణ్ణి కూడా చూడాలి. ఆ ప్రాంతంలో నిరంతరం జటాజోటాలు ధరించిన నేను సంచరిస్తూ ఉంటాను. ఆ ప్రాంతం చాలా గొప్పది. ఒకప్పుడు అగ్ని సర్వభక్షకుడై మహాపాపాత్ముడని పేరు పొందాడు. అగ్నిహోత్రుణ్ణి పూర్వం ఒకప్పుడు సర్వభక్షకుడు వైపో అని శపించారట. అప్పటి నుంచి ఆయన సర్వభక్షకుడు అయిపోయాడు. అంటే ఏమిటి? పెంట తినేవాడు, వంట చేసేవాడు, యజ్ఞానికి పనికొచ్చేవాడు, శవాలు తగలబెట్టేవాడు. అంత పూర్వం శవాలు తగలబెట్టేది అగ్నిహోత్రుడు కాదు, వేరే వాళ్ళు ఉండేవారు. కానీ పాప అగ్నిహోత్రుడు సర్వభక్షకుడు అయ్యాక ఆ రోజు నుంచి ఆయన పని ఏమైపోయింది? అగ్నిహోత్రుడిని పార్వతి శపించిందని మీకు శివపురాణంలో చెప్పలా? శివపురాణంలో పార్వతి, రుద్రవీర్యాన్ని నువ్వు భరిస్తావా? నేను గర్భంలో పెట్టుకుని పిల్లవాడిని కనాలనుకున్న అమోఘ రుద్రవీర్యమును నువ్వు తీసుకున్నావు గనక ఈ రోజు నుంచి నువ్వు సర్వభక్షకుడి వైపు, అడ్డమైన గడ్డి కాల్చిపారవేయి, శవాలు తగలబెట్టు, గుడిసెలు తగలబెట్టు, అందరినీ ఏడిపిస్తూ చెడ్డ పేరు తెచ్చుకో అన్నది. పాపం దాంతో అగ్ని ఏడ్చాడు.
తర్వాత ఏం చేశాడు? అతిభక్తితో భగవంతుడైన విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. విష్ణుదేవ, జగన్మాత పార్వతీదేవి నన్ను సర్వభక్షుడైపోమన్నది. అప్పటి నుంచి నేను పనికిమాలిన వాడిని అయిపోయాను. ఇప్పుడు నాకు ఈ సర్వభక్షకత్వ దోషం నుంచి విముక్తి కావాలి. తినకూడనివి తినకూడదు కదా, మనమైనా అంతే. తినకూడనివి తింటే మహాపాపం. శవాలు తిన్నవాడికి విముక్తి లేదట. మానవులు ఈ పుట్టి శవములను తింటే వారికి పాప విముక్తి లేదు. అంటే మేము శవాలు తింటున్నారా అని ఎవరిని అడగచ్చు. బోలెడంతమంది వాళ్ళు కలియుగంలో శవాలే తింటున్నారు. ఓ మేకను చంపాక ఆ మాంసం అవుతుంది శవం కాక, చచ్చిన మేక. చేప చచ్చిపోయాక అది శవం కాక ఏమవుతుంది? ఆవును చంపి తింటే అది శవం కాక ఏమవుతుంది? మనిషి చచ్చిపోతే శవం అంటున్నావా? ఓ గేదె చస్తే శవం అంటావా లేదా? ఓ పంది అక్కడ చచ్చిపోయి ఉంటే శవమా కాదా? ఓ అడవి పందిని చంపేవు శవమే, ఒక జింకని చంపేవు శవమే. ఒకప్పుడు ముచుకుందుడు అని ఒక మహారాజు ఉన్నాడు, చాలా గొప్పవాడు ఆయన. ముచుకుందుడు అంటే మాంధాత కొడుకు, మాంధాత గారి కొడుకుల్లో ఆయన కూడా ఒకడు. ఆ మహానుభావుడు దేవతలకి చాలా సాయం చేశాడు. యుద్ధరంగంలో ఆయన అడుగు పెడితే చాలు ఆయనకి విజయం వస్తుందిట. అందుకని దేవతలకి రాక్షసులతో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోయారు. ఓడిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ మాకు విజయం కావాలంటే ఏం చెయ్యాలని అడిగితే, మాంధాత కుమారుడు ముచుకుందుడు ఎవరి పక్షానుంటే ఆయన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి విజయం తప్పదన్నట్ట. వెంటనే వీళ్ళు వెళ్ళి మాంధాతని బతిమాలారు. మాంధాత గారు ఇంద్రుడి రథం ఎక్కి రాక్షసులతో ఘోర యుద్ధం చేసి చీల్చి చెండాడి చంపేశాడు. యుద్ధంలో దేవతలకి విజయం వచ్చింది. అప్పుడు దేవతలు, ఇంత మహోపకారం చేసిన నీకు మేము కూడా వరమిద్దాం అనుకుంటున్నాం, ఏం కావాలో కోరుకోమంటే, నాకు వైకుంఠం కావాలి, శాశ్వత ముక్తి కావాలి అన్నట్టు ఆయన. మేము ముక్తి ఇవ్వలేం, భుక్తి ఇవ్వగలం కానీ ముక్తిని విష్ణువు తప్ప ఎవరు ఇవ్వలేరు నాయన. నీకు ముక్తి ఇచ్చే శక్తి మా దగ్గర ఉంటే ఈ రాక్షసుల్ని చంపడానికి నీ సహాయం ఎందుకు అడుగుతాం? కాబట్టి మోక్షం ఇవ్వలేం అనగా, మోక్షం ఇవ్వలేరా? అయితే నా పెళ్ళాం బిడ్డల దగ్గరికి పంపించండి అన్నాడు ఆయన. అది కూడా మా వల్ల కాదు, ఎందుకంటే చాలా కాలం నుంచి దేవలోకంలోనూ ఉండిపోయావు. ఈలోపు భూలోకంలో నీ భార్య, నీ పిల్లలు అందరూ పోయారు. ఇప్పుడు దాదాపుగా మీ వంశంలో, మీ మాంధాతృ వంశంలో రాముడు అనేవాడు పుట్టబోతున్నాడు. దశరథుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అంతకాలం గడిచిపోయింది నువ్వు స్వర్గంలో ఉండగా. కాబట్టి ముక్తి నీకు ఇవ్వలేం, సంసారంలో నీ వాళ్ళతో నిన్ను కలపలేం. మీ వాళ్ళంతా స్వర్గంలో ఉన్నారు ఇప్పుడు వేరే రూపాలలో. ఈ రెండూ మేము చేయలేం. ఇంకేదైనా కోరుకో అంటే, ముక్తి ఇవ్వలేరా, పెళ్ళాం బిడ్డలను చూపించలేరా, ఇంకేం ఇస్తారు? ఇంత నిద్ర తగలేయండి అన్నాడు ఆయన. అలిసిపోయాను, నిద్ర ఇమ్మన్నట్టు చివరికి విసుగెత్తి. అది ఇవ్వగలం, అది మా చేతిలో ఉంది. నిద్రకే ఉంది, మేము ఇచ్చేస్తాం గ్యారంటీగా. స్లీపింగ్ పిల్స్ ఉన్నాయి మా దగ్గర, అదే మా వరం. నీకు ఈ క్షణమే వరం ఇస్తున్నాం. భూలోకంలో ఒక కొండ గుహలో వెళ్ళి హాయిగా పడుకో, గాఢంగా నిద్రపోతావు. నువ్వు ఎప్పుడు లేవాలంటే ఎప్పుడు లేవగలవు. ఈ లోపు ఎవడైనా పొరపాటున బలాత్కారంగా నిన్ను నిద్ర లేపితే నీ కంటి నుంచి అగ్నిజ్వాలలు వస్తాయి. ఈ అగ్నిజ్వాలల వల్ల ఆ దుర్మార్గుడు కాలి బూడిదైపోతాడు. పో అనగానే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి భూలోకంలో ద్వారకా నగరానికి, మధురా నగరానికి మధ్యలో ఉన్న ఒక ప్రాంతంలో ప్రవర్షణం అనే ఒక పర్వతం దగ్గరకు వచ్చి ఆ కొండ గుహలో పడుకుని గుర్రుమని నిద్రపోయాడు. ఏది త్రేతాయుగంలో పడుకున్నాడు, ఇక మళ్ళీ లేవలేదు ఆయన. ఆయన నిద్రపోతున్నాడు. ఈలోపు ఏం జరిగింది? భూలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో అవతరించాడు. ఆయన మధురా నగరాన్ని, కంసుడిని సంహరించి తానే స్వీకరించాడు. కంసుడి తండ్రి పేరు ఉగ్రసేనుడు. ఉగ్రసేనుడిని రాజుని చేశాడు. మళ్ళీ ఆయన ఏం రాజు అవ్వలేదండో, ఉగ్రసేనుడినే రాజుని చేసి ఆయనకి సేవ చేసేవాడు ఈయన. ఆ సమయంలో జరాసంధుడు ఏకంగా 17 సార్లు దండయాత్రకు వచ్చాడు. 17 సార్లు జరాసంధుడి చితక్కొట్టి వాడి సైన్యాన్ని చంపేసి వాడిని మాత్రం వదిలేవారు. వాడు ప్రతి పర్యాయము 23 అక్షౌహిణీల సైన్యంతో వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా సైన్యమును చంపి వాడిని వదిలేవారు. కారణం, ఈ సైన్యాన్ని చంపితే భూమి యొక్క బరువు తగ్గిపోతుంది, పాపాత్ములు పోతారు కనుక. ఈ విధంగా 17 సార్లు వాడు సైన్యం పోగొట్టుకుని ఒంటరిగా తిరిగి వెళ్ళేవాడు. ఇక 18వ సారి 23 అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకురావడానికి వాడు కొంచెం టైం పట్టింది. సైన్యం సమీకరించదు మరి, అందుకని సమయం పట్టింది. ఈలోపు నారదుడు తినగా ఉండడుగా. ఆయన ఈ కువైట్, దుబాయ్ మొదలైన ఎడారులకు వెళ్ళాడు. ఆ ఎడారుల్లో కాలయవనుడు అని ఒకడున్నాడు. ఇంత గడ్డం పెంచుకుని బోడుగుడ్డుతో ఉంటాడు, రాగి గడ్డంతో, రాగి మేసాలతో, గుండుతో ఉండేటటువంటి యవనుడు అన్నమాట వాడు. వాడి దగ్గరికి వెళ్ళి,
యవనా నీవు సమస్త భూపతుల బాహాకర్వ గర్వంబు పవనుండభ్రములన్ హరించు భగితిల్ భంజించియున్ ఏల యాదవులన్ గెల్వవు వారలన్ మరచియో దైన్యంబును జల్దియో. యవనా నువ్వు మహాపరాక్రమవంతుడివి. ఈ కాలయవనుడికి పరమక్రూరుడైన నారదుడి మీద మాత్రం అందరికీ గౌరవమేనండోయి. అందుకే నారదుడి చూసి మనం చాలా నేర్చుకోవాలి. నారదుడు అన్ని పార్టీల దగ్గరికి వెడతాడు, అందరి పార్టీల వాళ్ళు గౌరవిస్తారు. రావణాసుడి దగ్గరికి వెడతాడు, రాముడి దగ్గరికి వస్తాడు. హిరణ్యకశిపుడి దగ్గరికి వెడతాడు, విష్ణువు దగ్గరికి వెడతాడు, ప్రహ్లాదుడి దగ్గరికి వెడతాడు, యవనుడి దగ్గరికి వెడతాడు, కృష్ణుడి దగ్గరికి వస్తాడు. అది క్యారెక్టర్ అంటే. అందుకని యవనా నువ్వు భూమండలంలో మహాపరాక్రమవంతుడు అనిపించుకున్నావు, అందరినీ జయించావు, కానీ యాదవులను జయించలేకపోయావు. కారణం ఏమిటి? వాళ్ళ గురించి నీకు తెలియదా? లేక పరాక్రమం లేదా? చవటవైపోయావా అని రకరకాలుగా పలికి నీ మిత్రుడు జరాసంధుడు 17 సార్లు ఈ మధ్యకాలంలో కృష్ణుడు అనేటటువంటి వాడి చేతిలో ఓడిపోయాడు. యాదవులు కృష్ణుడి నాయకత్వంలో చితక్కొట్టి పారేస్తున్నారు జరాసంధుడిని. జరాసంధుడే ఓడిపోయాడంటే నువ్వు కూడా ఓడిపోతాననే భయంతో కృష్ణుడి మీదకి వెళ్ళలేదా అంటే వాడు తెల్లబోయి, బోడిగుండు కదా వాడికి, ఈ బోడిగుండు గెడ్డమను చూడడానికి భయంకరంగా ఉండేవాడు. ఆ గడ్డం కూడా రాగి గడ్డం అనమాట. ఓ నాయన వాడిని చూస్తే వేరే రాక్షసుని చూడక్కర్లా, నెత్తి మీద ఇలా టికిటికిటికిటిక్ అని కొట్టుకుని ఏమేమి యాదవ వంశంలో కృష్ణుడు అనేవాడు పుట్టి మా మిత్రుడు జరాసంధుడిని ఓడించాడా? ఎవడాయన ఎలా ఉంటాడని అడిగితే ఆయన ఎలా ఉంటాడో నేనేం చెప్పగలను, వేదాలే చెప్పలేవు. మళ్ళీ అక్కడ మాత్రం అద్భుతమైన భక్తి చూపించేశాడు అని చాలా పొగిడి. ఆ కథంతా అక్కడ క్లుప్తంగా చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ అవసరమైన కథ చెప్పాలి కనుక అని. ప్రస్తుతం మధురా నగరంలో ఉన్నాడనగానే నారద అతడెంతవాడైనా ఇప్పుడే వెళ్ళి వాడిని భస్మం చేస్తాను. యాదవుడెంతవాడు ప్రళయాంతకుడైన నెదిర్చనేనియుం కాదన బోర మత్కలహ కర్కశ బాహు ధనుర్విముక్త నానాదృఢ హేమ పుంక కఠినజ్జల దస్త్ర పరంపరా సముత్పాదిత వన్నికేలముల భస్మము చేసెదు తాపసోత్తమా. ఆ యాదవుడు ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు కాక, అగ్నిహోత్రుడైనా అవ్వచ్చు కాక, ప్రళయాంతకుడు అంటే ప్రళయకాలపు మృత్యుదేవత యముడవ్వచ్చు కాక, యుద్ధంలో నా ఎదురుగుండా నిలబడితే వాడిని భస్మం చేస్తాను. నా చేతులు కఠినమైనవి, దృఢమైన కఠినమైన బండల్లా ఉన్న నా చేతులతో ధనుస్సు పట్టుకుని ఆ ధనుస్సునకు అగ్నిజ్వాలల వంటి బాణములు ఎక్కుపెట్టి ఈ బాణములతో వాడిని భస్మం చేసేస్తాను అని బయలుదేరాడు. అక్షౌహిణి సైన్యంతో బయలుదేరాడు. మొత్తం మధురా నగరాన్ని చుట్టుముట్టాడు. అప్పుడు కృష్ణుడు, యాదవులారా, వీడు సామాన్యుడు కాదు, వీడు మనల్ని చంపడానికి పుట్టినవాడు, మన చేతుల్లో చావు రాదు వీడికి. కారణం, ఒకప్పుడు మన వాళ్ళంతా కలిసి గర్గాచార్యుడిని అవమానపరిచారు. గర్గుడు యాదవులకు కులపురోహితుడు. ఒక రోజున యదుమహారాజు గారు సింహాసనం మీద ఉండగా ఈ గర్గాచార్యుడు వచ్చి ఆయన పక్కనే ఉన్న ఆసనంలో కూర్చున్నట్ట. దాంతో యాదవులకు కోపం వచ్చి, రాజుగారి పక్కన టీవీగా కూర్చుంటావా, ఎంత గురువు అయితే మాత్రం అని జుట్టు పుచ్చుకుని ఆయన ఈడ్చేశారు. ఆయన కోపం వచ్చింది. ఏమేమి గురువుని నన్ను అవమానిస్తారా? కాబట్టి మిమ్మల్ని నాశనం చేసేవాడు, మీ చేతిలో చావు లేని వాడిని సృష్టిస్తాను అని వెంటనే ఓ యజ్ఞగుండం ఏర్పాటు చేసి అందులో మంత్రం చల్లి ఓ కాస్త అగ్నిలో పిడికిడి బియ్యం వేశాడు. అందులోంచి ఇదిగో ఈ భయంకరుడు కాలయవనుడు పుట్టాడు. వాడు రాగానే యాదవుల్ని చంపడానికి మీదకు దూగ్గానే యదు మహారాజు గారు ఆయన కాళ్ళకి నమస్కరించి, గురుదేవా, వాళ్ళేదో అజ్ఞానంతో మిమ్మల్ని పక్కకి గంటితే మీ శిష్యుల్ని మీరే నాశనం చేస్తారా? మీకు శిష్యులంటే పక్షపాతం కదా, దయతో వాడి వల్ల మాకు ప్రమాదం లేకుండా చెయ్యండి అనగానే, అయితే ప్రస్తుతానికి మీకే ప్రమాదం లేకుండా చేస్తున్నాను అని, ఒరే నీకు వీళ్ళ మీద కోపం లేకుండా వీళ్ళున్నారనే విషయం తెలియకుండా ఉండేటట్టుగా మతిమరుపు వచ్చేటట్టుగా చేస్తున్నాను. నువ్వు ఇది మర్చిపోయి వెళ్ళి ఎడారుల్లో పడు. అక్కడుండే పచ్చి మాంసం తినేటటువంటి వాళ్ళు ఉంటారే, ఒంటెల మీద తిరిగేవాళ్ళు, వాళ్ళకి నాయకుడు అయిపోయి అక్కడికి గెంటేశాడు. దాంతో వాడికి యాదవుల మీద ఉన్న పగంతా మర్చిపోయి అక్కడికి పోయాడు. వాడికి అసలు వీళ్ళ గురించి తెలియకుండా అయిపోయిందట. అక్కడికి వెళ్ళి అదిగో ఎడారుల్లో పడి బిడారుల్లో తిరుగుతూ ఏదో అక్కడ ఉన్నటువంటి ఆయిల్ బాయిల్స్ బావులు అవి తవ్వుకుంటూ, ఒంటి మాంసం తింటూ, ఎప్పుడైనా దొరికితే గోమాంసం తింటూ, గెడ్డం పెంచుకుంటూ, కయ్యో నడుచుకుంటూ బతకడం మొదలెట్టాడు అక్కడ. అప్పటి నుంచి వాడు ఇక్కడికి రాలేదు. ఇప్పుడు నారదుడు వెళ్ళి వాడికి గెలికాడు. అందువల్ల వాడు మన మీదకి దండయాత్రకు వచ్చాడు. వాడితో మనం యుద్ధం చేస్తే మీరు చస్తారు, నేను చావను, నేను పరమాత్మని గనక. అలాగని వాడిని నేను చంపలేను, ఎందుకంటే నేను పుట్టింది యాదవ వంశంలో కనుక. యాదవుల చేతిలో చావు లేకుండా వాడు వరం పొందాడు గనక. అందుకే కదా దేవతల చేతుల్లో చావు లేకపోవటం వల్లే కదా శ్రీ విష్ణువు అంతటి వాడు రాముడిగా మానవుడిగా పుట్టాల్సి వచ్చింది. ఇప్పుడు నా చేతిలో వాడు చావడు.
వాడిని ఎలా చంపాలో నేను చూసుకుంటాను. ప్రస్తుతం డోర్లు మూసేయండి 4 వైపులా తలుపులు అని తలుపులు మూయించి ఇక్కడి నుంచి రివ్వున మహావేగంతో సముద్ర తీరానికి వెళ్ళి సముద్రంలో ద్వారకా నిర్మాణం చేయించాడు. అలా ద్వారక నిర్మింపజేసి అందులోకి మొత్తం యాదవులందరినీ తన మహామహిమతో చేర్చాడు. వాళ్ళు ఎంత అదృష్టవంతులండి కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో. ఇక్కడున్న వాళ్ళు అక్కడే ఏ సామాను సర్దుకోకుండా, ఈ మధ్యన అదేదో ఉంటుందే ప్యాకేజ్, ఇల్లు మారాలంటే వీడియో పట్టుకొని అందులో పెడతాడు. అవేం లేకుండా కృష్ణుడు ఉన్నవాడిని ఉన్నట్టే వాడి ఇంట్లోకి తెచ్చట్టు ఈ సామాను అక్కడికి వెళ్ళిపోయింది. మొత్తం మధురంతా ఎంప్టీ. ఆ తర్వాత కృష్ణుడు ఏం చేశాడు, అందరినీ అక్కడికి చేర్చాక ఒంటరిగా కోట తలుపులు తీసుకుని బయటకు వచ్చాడు. ఈ మూర్ఖుడు కాలయవనుడు చూశారా, ఎన్నాళ్ళయింది మనం ఈ నగరం మీదకి దండయాత్రకు వచ్చి, ఇన్నాళ్ళు తలుపులు మూసి లోపల నుంచి ఎవరూ బయటికి రాలేదు, బయట వాళ్ళు లోపలికి వెళ్లకుండా చేశారు. ఇన్ని రోజులకి దాదాపు 30 రోజుల తర్వాత ఈ తలుపు తీసుకుని ఒక్కడు బయటకు వచ్చాడు. వాడు కూడా బహుశా కృష్ణుడు అయ్యి ఉంటాడు. కృష్ణుడు ఎలా ఉంటాడో నేను చూడలేదు, కానీ నారదుడు చెప్పాడే అచ్చం అతడిలాగే ఉన్నాడు. ఈతడే ఆ ముని చెప్పిన వాడయ్యి ఉంటాడు. చూడండి, నీలంగా ఉన్నాడు, మెడలో ఏదో గొలుసు ఉంది, శ్రీవత్సం అయ్యి ఉంటుంది అదే బహుశా, లేక అదే కౌస్తుభముడు అయ్యి ఉంటుంది. పసుపచ్చని బట్ట కట్టాడు. కానీ వచ్చినవాడు ఆయుధాలు లేకుండా, ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద ఎక్కకుండా కాలినడకని వస్తాడేమిటి? బహుశా నేనంటే భయపడిపోయి యుద్ధం వద్దు, మనం భాయి అనడానికి వచ్చాడేమో. నేను వీరుణ్ణి. ఆ రోజుల్లో వాళ్ళకి నీతి నియమం ఉండేదండి. ఎప్పటికి మళ్ళీ రహస్యంగా బాంబులు పెట్టి చంపేవారు కాదు. అందుకని కాలయవనుడు ఏమన్నాడు, ఆయుధము లేని వాడికి ఆయుధం లేకుండా నేను ఒంటరిగా వీళ్ళు యుద్ధం చేస్తాను అని కాలినడకన కృష్ణుడి కేసు వచ్చాడు. కృష్ణుడు వాడిని దగ్గరికి రానిచ్చి చెంగురు ఒక్కసారి 1 2 3 అని దూకి పారిపోవడం మొదలెట్టాడు. వీడు పక్కపక్క నవ్వాడు, అప్పుడే నెగ్గేసినట్టుగా. యదువంశోత్తమ పోకు పోకు రణమీ నరకంబూ కంసాదులన్ కథనక్షోణి జయించితీవని సమిత్కామంబునన్ వచ్చితిన్ విదిత ఖ్యాతులు వీడుబోవ అరికిన్ వెన్నిచ్చి ఇబ్బంగినేగుదురే రాజులు రాజమాతృడవే వైగుణ్యంబువత్సుంజుమి. ఓయి యాదవ వంశోత్తమ, ఇలా పారిపోకు, యుద్ధభిక్ష పెట్టు నాకు. నీవేవో మహావీరుడవని, కంసుణ్ణి జరాసంధుణ్ణి జయించావని, కంసుణ్ణి చంపావని నీ గురించి నారదుడు తెగ ప్రశంసిస్తే ఆ పొగడ్తలు నిజమనుకుని నీవు పరాక్రమవంతుడివని భ్రమించి యుద్ధానికి వస్తే తలుపులు వేసుకుని లోపల దాక్కుంటావా? ఇప్పుడేమో నా ఎదురుగుండా వచ్చి నన్ను చూచి పారిపోతావా? ఇది రన్నింగ్ రేస్ కాదు, స్టన్నింగ్ రేస్ అయి ఉండాలి. బాణయుద్ధం చేద్దాం, లేదా మల్ల యుద్ధం చేద్దాం, రారా కుస్తీ పట్టు బస్తీ వేసవాల్, రారా కుస్తీకి అన్నాడు. నువ్వు అసలు రాజువా? నీకు అపఖ్యాతి రాదా? వాడు తిట్టినవన్నీ స్వామికి పొగడ్తలయ్యాయి. రాజమాతృడవే అంటే పైకి నువ్వు సామాన్యమైన రాజువా అని ఒక అర్థం కాదు, రాజులకు అతీతమైన మహారాజు అని ఒక అర్థం. రాజాది రాజాయ ప్రసహ్య సాహిడే అని అంతరార్థం. వైగుణ్యంబు వచ్చుంచుమి అంటే అపకీర్తి వస్తుందని ఒక అర్థం. గుణములు లేకపోతే వైగుణ్యం అంటే నీవు నిర్గుణ పరబ్రహ్మవి అన్నాడు వాడు తెలియకుండానే. కృష్ణుడు ఏం పట్టించుకోకుండా పారిపోవడం మొదలెట్టాట. వీడు దొరకట్లేదు అనుకున్నప్పుడేమో, వెనక్కి పోదాం అనుకున్నప్పుడేమో 2 చేతుల మధ్యలో కనపడేవాట. మరి ఇతడు దొరకడం అనుకున్నాను, నా చేతుల మధ్యలో ఉన్నాడే అని ఇలా గట్టిగా నొక్కబోయే సమయానికి ఈ చేతుల్లోంచి వాళ్ళు అక్కడికి పోయేవాడు. అదృశ్యమై ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం అయ్యేవాడు. వాడిని వెనక్కి వెళ్ళనివ్వకుండా తనతో పాటు తీసుకుపోయి దొరకకుండా విసిగించి ఇదిగో ముచ్చుకుందుండి నిద్రపోతున్న కొండ గుహ దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ కొండ గుహ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి మాయమైపోయాడు, అదృశ్యమైపోయాడు. ఈ మూర్ఖుడు లోపలికి వచ్చాడు. కొండంతా గుహ, ఆ కొండ గుహ అంతా చీకటితో ఉంది, కొంచెం ఉరికే లైట్గా వెలుతురు వస్తుంది. ఆ లోపలికి వచ్చి వెతికితే ఓ చోట పెద్ద బండరాయి, ఆ పెద్ద బండరాయి వేదిక మీద గుర్ర అని పెట్టి నిద్రపోతున్నటువంటి ముచ్చుకుందుడు కనబడ్డాడు. వాడు దగ్గరికి వచ్చి చూశాడు. అప్పుడు కొంచెం కొండ గుహలో చీకటి క్రమంగా తొలగి వీడికి అంతా కనపడుతోంది స్పష్టంగా. వాడికి మతిపోయింది. హరే కృష్ణ, ఎవరికీ దొరకవని నీవు మాయావివని నారదుడు చెబితే ఏదో అనుకున్నాను, అది నిజం సుమా. ఈ కాశాపట్లో కొండ గుహలోకి వచ్చి ఇంత నిద్రలా పోతున్నట్టు నటిస్తున్నావు, అమ్మో నీకు ఆస్కార అవార్డు ఇవ్వాల్సిందే. అవును, ఈ నిద్రపోతున్న వాడికి ఇంత గడ్డం మీసాలలో వచ్చాయి,
ఈ కాసేపట్లో ఈ మీసాలు ఎలా పెంచావు? పెట్టుడువి కూడా కాదు, పుట్టుడువిలో ఉన్నాయి, లాగితే రావట్లేదు. అమ్మ బాబు నువ్వు మాయావీరా బాబు అన్నట్టు వాడు. ఇదే కృష్ణుడు అనుకున్నాడు. ఆ నిద్రపోతున్నాడే కృష్ణుడు అనుకున్నట్ట. ఆలము చేయలేక పురుషాధమ దుర్లభ కంటక ద్రుమాభీలశిలా మహాశిలా సహిత భీకర ఖడ్గ తరక్షు సింహ శార్దూల విచిత్ర సంకలిత దుర్గపథంబున పారుతెంచి ఈ శైల గుహల్ సనిద్రుక్రియ సాగి నటిల్చిన పవనిత్తునే. యుద్ధం చెయ్యలేక ఓరి పురుషాధమా ఈ కొండ గుహలోకి వచ్చి దాక్కుంటావా? నన్నింత దూరం పరిగెత్తి తీసుకొచ్చి ఈ కొండ గుహలోకి వచ్చి ఏదో ముసలాళ్లగా మారిపోయి గడ్డాలు మీసాలు పెంచుకొని గాఢముగా నిద్రపోతావా? పైగా భయంకరమైన ముళ్లతో కూడిన చెట్లు రాళ్ళు మొదలైన వాటితో సింహాలు పులులు వంటి క్రూర మృగాలతో నిండిన ఈ అరణ్యంలో నన్నెంత దూరం తీసుకొస్తావా? ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నట్టు నటిస్తావా? అలా నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రం చేత నిన్ను వదిలిపెడతానా? వదిలిపెట్టను. ఇప్పుడు నిద్ర నటిస్తున్నావు, పీకి మీద అడిగేసి ఒక్క తొక్కు తొక్కానంటే శాశ్వతంగా నిద్రపోతావు, చస్తావు అని పలికి యవనుడు అట్టహాసం చేశాడు. అనుచు పలికి యవనుడట్టహాసంబు కావించి చెటుల కఠిన వజ్ర సదృశమైన వామ పాదమెత్తి పారి తన్నే తద్గుహం ప్రతిస్వనంబుని కూడా. ఇలా పలికి వాడు ఏం చేశాడు? పళ్ళు పటపట కొరికాడు. అని సినిమాల్లో విలన్లు నవ్వినట్టుగా నవ్వాడు. రాజనాల గారు, ఎస్వి రంగారావు నవ్వినట్టుగా నవ్వాడు. అంతకంటే బాగా నవ్వాడు. నవ్వి ఎడమకాలు ఎత్తాడు. ఆ ఎడమకాలు కఠినమైన వజ్రాయుధం కంటే కూడా కఠినమైనది. అంత కఠినమైన పొగుళ్లతో కూడిన అసహ్యకరమైన దరిద్రపు ఎడారుల్లో తిరిగిన పాదం ఎత్తి డొక్కలో ఒక్క తను తిన్నట్ట బలంగా. అలా బలంగా తనగానే గుహ మారుమోగిపోయింది. అంటే ఎంత గట్టిగా తిన్నాడు, ఇలా గట్టిగా బల్ల మీద కొడితే శబ్దం వస్తుంది కదా, అలాంటిది డొక్కలో తన్నితే గుహంతా ప్రతిధ్వనిచ్చిందంటే ఆ దెబ్బకి. అంత తన్ను తనగానే ఆ నిద్రపోతున్నవాడు ఒక్కసారి ఆవులించాడు, అన్నాడు అని నోరు తెరిచాడు, కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవడంతో అందులో నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వచ్చాయి. యవనుడు కాలి పిడికెడు బూడిదైపోయాడు. ఆ అడ్డగాడిద అయ్యాడు బూడిద. ఈ విధంగా కృష్ణుడు ఏం చేశాడు? ఆనాడు ఈ ముచ్చుకుందుడికి దేవతలు ఇచ్చిన వరాన్ని ఇలా సద్వినియోగం చేశాడు. వరం అలా ఉపయోగపడుతుంది. అందుకనమాట ఆనాడు అతనిలో దూరి సరస్వతి ఆ కోరిక కోరించిందిట. దేవతలు అలా వరం ఇచ్చేలా చేసిందిట. పరమాత్ముడు ఎప్పటి నుంచో ఈ ప్రణాళిక వేశాడు. చూసారా, యవనుడిని చంపడానికి ఇంత ప్లాన్ వేశారట. ఇది ప్లాన్ అంటే. మనకేముంది ప్లాను? తెల్లారితే అన్నదానం అంటే ఏం చేయాలి? అప్పుడేమో ఆకుల కోసం పెడతాం, క్యారేజీ కోసం పెడతాం, అప్పుడు కారు కోసం వెతుకుతాం, పువ్వుల కోసం వెతుకుతాం, అప్పుడు అష్టోత్తర శతనామాలు కొత్తగా చదవడం మొదలెడతాం. ప్లానింగ్ ఉండాలి మరి. అందుకని బాగా గొప్ప ప్లాన్ ఉండాలి. అవునా? ఈ త్రేతాయుగంలో ప్లాన్ వేసాడు ఆయన, ద్వాపర యుగంలో చంపడానికి. ఇప్పుడు వాడు చచ్చాడు. ఇంత కథ ఎందుకు చెప్పారో గురువుగారు కొంచెం ఆలోచించండి. మరి సరదా కోసం మధ్యలో పురాణంలో డీవియేట్ అవ్వాలా. ఇది డీవియేషన్ కాదు, కరెక్ట్ అయిన కథ. ఇదే నిజమైన పురాణం కాదంటే గురువుగారు ఎప్పుడు డీవియేట్ అవ్వరు. ఇప్పుడు ముచ్చుకుందుడు వీడు చచ్చిపోగానే ఆశ్చర్యపోయి, ఎవడు వీడు, నన్నెందుకు తన్నాడు, అగ్నిజ్వాలలు కళ్ళల్లోంచి వచ్చి వీడు ఎందుకు బూడిదయ్యాడు అనుకుంటూ ఉండగా దేవతలు ఇచ్చిన వరం గుర్తుకొచ్చింది. ఓహో, నేను నిద్రపోతున్నాను, వీడు బలాత్కారంగా లేపాడు, చచ్చాడని అర్థమైంది. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటూ ఉంటే ఎదురుగుండా మహానుభావుడు కృష్ణ పరమాత్ముడు నీలమేఘఛాయ శరీరుడు ప్రత్యక్షమవగానే ఈయన ఆశ్చర్యపోయి, తమరెవరంటే నేనెవరో నాకే తెలియదు అన్నాడే. నా గురించి ఇప్పటివరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. నాకు కూడా తెలియనంత శక్తి నాది. నక్షత్రాల కంటే ప్రాచీనుణ్ణి, చంద్రుడు సూర్యుడి కంటే ప్రాచీనుణ్ణి. నేను ఎప్పుడు పుట్టానో ఈ సృష్టిలో ఎవరూ తెలుసుకోలేరు. నా గురించి ఒక్క రవ్వంత సూర్యుడికి తెలుసు, ఒక కొంత మిగతా త్రిమూర్తుల్లో ఇద్దరికీ తెలుసు. నా అంతవాణ్ణి నేను అనగానే అప్పటికి అర్థమైపోయింది. ఇక ఇలా మాట్లాడుతున్న నీవు వాసుదేవుడివి నాకు అర్థమైంది. మా కులపురోహితుడు గర్గాచార్యుడు ఒకప్పుడు చెప్పాడు, 28వ ద్వాపర యుగంలో నువ్వు కొండ గుహలో నిద్రపోతూ ఉంటే నీకు దర్శనమిస్తాడు వాసుదేవుడని. ఆ వాసుదేవుడు నీవే అని భక్తితో చాలా స్తోత్రం చేశాడు. చేసి నాకు ముక్తినియ్యి అనగా, నాయన నీవు నిద్రపోతుండగా నిన్ను తన్నినవాడు కాలయవనుడు, వాడు యాదవుల చేతిలో చావడగనకే వాడిని ఇంత దూరం తీసుకొచ్చి నీ ద్వారా వాడిని సంహరింపజేశాను. ఈ విధంగా నువ్వు నాకు ఉపకారం చేసావు,
భగవత్ సేవ చేసావు గనక నువ్వు కోరిన కోరిక తీర్చాలి, కానీ నీకు ముక్తి ఇవ్వలేనన్నాడే. స్వామి నీ దర్శనం అయ్యింది, ముక్తి ఎందుకు ఇవ్వవంటే ఆయన అన్నమాట వినండి. నువ్వు రాజుగా ఉన్నప్పుడు జంతువుల్ని వేటాడి ఆ శవాలు ఇంటికి తీసుకొచ్చావు. లేడీని చంపితే అది ఏమవుతుంది? శవమేనా? అలాంటి శవాలు పట్టుకొచ్చి వాటిని వండించుకు తిన్నావు. శవభక్షణ చేసిన వాడికి ముక్తి రాదు అన్నాడే. మరేం చెయ్యాలి? పోనీ నేను చెప్పిన దాంట్లో రవ్వంత అసత్యం ఉంటే మీరు భాగవతంలో చదవండి, ఆ తర్వాత మాట్లాడండి. నువ్వు జంతు హింస చేసావు, మిక్కుటంగా చేసావు, ఆ పాపం తొలగితే కానీ ముక్తి రాదు. అయ్యో ఏదో మాంసాహారం మీద రుచి కొద్ది పని చేశానండి అంటే ముక్తికి అనర్హుడు అనలేదు నేను, వెంటనే రాదన్నాను. ఈ జంతు హింస పాపం పోయి శవభక్షణ పాపం పోవడానికి హిమాలయ పర్వతాలకు వెళ్ళు. అక్కడ సరస్వతీ నది పుట్టిన ప్రాంతం కొండ ఎత్తుగా ఉంటుంది. సరస్వతీ నది కొండలో చూస్తున్నాను కదా, ఆ పై కొండ భాగం మీద కూర్చో. అక్కడ కూర్చుని కలియుగ అంతం వరకు తపస్సు చెయ్యి. కలియుగం అంతం అయ్యేటప్పుడు నేను నీకు వైకుంఠం ఇస్తానన్నాడు. అప్పుడు ముచుకుందుడు కాలినడకన అక్కడి నుంచి బయటికి వచ్చాడు. రాగానే కొండ గుహలోంచి తాడి చెట్టు మోకాల దగ్గరకు వచ్చిందిట. ఏది ఇప్పుడున్న తాడి చెట్టు ఆయనకి మోకాల దగ్గరకు వచ్చిందంటే ఆయన ఎంత పొడుగున్నాడో ఆలోచించండి. ఆ రోజుల్లో ఎలా ఉండేవారో మనుషులు. అంటే ఆనాటి మనుషులకి ఇప్పటికీ అంత తేడా వచ్చింది. ఇప్పుడు ఆ మ్యూజియంలో కత్తులు ఉంటాయి కదా, ఆ కత్తులు మనకంటే పొడుగ్గా లేవు. అంటే అవి పట్టుకున్న వాళ్ళు ఆ రోజులు ఎంత పొడుగ్గా ఉన్నారు, ఎంత బలవంతులు ఆలోచించండి. మనం క్రమంగా అలా అయిపోతున్నాం. మరి కొద్ది రోజులకి ఏమవుతుందో తెలుసా, ఈ కుర్రాడు అందరిలోకి బాగా పొడుగోడి కింద లెక్కట. అంత అయిపోతారట మనుషులు పొట్టిగా. ఇంత పొడుగు కుర్రాడు, ఆ వెనకాతలో పొట్టి పిల్ల, ఇంతంత పిల్లలకి అప్పటికి వాళ్ళకి 30 ఏళ్ళు వస్తాయట. వాడికి పెళ్లి చేస్తారు. ఆయుద్ధాయం ఎంతో తెలుసా, 16 ఏళ్ళకి చచ్చిపోతారట. 9 ఏళ్ళకి గర్భవతులు అవుతారని చెప్పారండి. భవిష్యత్ కాలంలో పొట్టాళ్ళు, పొట్టి చెట్లు, బొప్పాస్కాయ చెట్లు సగం చెట్టు ఎంత ఉంటుందో తాడి చెట్టు అంత పొడుగు ఉంటుందిట. అబ్బా బాబా ఎంత పొడుగో ఈ చెట్టు అంటారట. లిల్లీ పుట్లు వీళ్ళే. వీళ్ళకి అవుట్ పుట్లు ఉండవు, ఇని పుట్లే తప్ప. అలా అయిపోతారు. కాబట్టి అలాగ పొట్టిగా ఉన్న చెట్లు చూచి నవ్వుకుంటూ ఆయన హిమాలయాలకు వెళ్ళి, అదిగో సరస్వతి దగ్గర ఇప్పటికి కూడా తపస్సు చేస్తున్నాడు. ఆయన అక్కడే ఉన్నాడు. ఈసారి వెళ్ళినప్పుడు ఆయనకు నమస్కరించి మాకు కనపడమంటే కనపడితే, అదృష్టం బాగుంటే కనపడవచ్చు. మహానుభావుడైన యుగాంతంలో కానీ ముక్తి రావడంలా. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, హింసా పాపం వల్ల ఈ శవములు తిన్న పాపం ఉన్నంత వరకు స్వర్గం రావచ్చు కానీ ముక్తి రాదు. ముక్తి రావాలంటే ఈ భక్షణ పాపం పోవాలి. అందుకని అగ్నిహోత్రుడు ఏమన్నాడు విష్ణుమూర్తితోటి ఒక రోజున, స్వామి పార్వతీదేవి నన్ను శపించింది, సర్వభక్షకుండా అయిపోమ్మంది. నేను శవాలు తగలబెడుతున్నాను, ఇప్పుడు శవభక్షకుండా అవుతున్నాను, పెంట తగలబెడుతున్నాను. ఈ పాపముల వల్ల నా శరీరం అపవిత్రం అయిపోయింది, నేను దేవతలలో పూజార్హుణ్ణి కాకుండా పోయాను అనగా ఆయన నవ్వి, నువ్వే కాదు భూలోకంలో చాలామంది ఉన్నారు, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం ఒకటి ఉన్నది. బదరీ వెడితే ఇలాంటి పాపాలన్నున్న పోతాయటండి. అస్త్యేక పరమోపాయో భవతః పాప నిష్కృతౌ సర్వభక్ష్యాఖ్య దోషస్య బదరీం శరణం శ్రేయా. విష్ణుమూర్తి స్వయంగా ఏమని చెప్పాడు, ఈ ప్రపంచములో అన్నిటికంటే గొప్ప ఒక మార్గం ఏమిటి, సర్వపాపాలు పోవడానికి, సర్వభక్షత్వ దోషం పోవటానికి బదరీకి వెళ్ళడమే. కావాలంటే వ్యాసుడిని అడుగు అన్నట్ట విష్ణుమూర్తి చెప్పిన మాట. అప్పుడు వ్యాసుడు చిరంజీవుల్లో ఒకడు కదా, ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఆయన వెంటనే అగ్నితో, శ్రీమన్నారాయణుడు నా ద్వారా చెబుతున్నాను విను, నీ పాపం తొలగడానికి వెంటనే పరమ పవిత్రమైన బదరీ క్షేత్రానికి వెళ్ళు. బదరీలో ఎల్లవేళలా శ్రీమన్నారాయణుడు ఉంటాడు. 2 రూపములతో ఉంటాడు. నరుడు, నారాయణుడు అనే 2 రూపాలతో ఉంటాడు. విష్ణువు తన శరీరాన్ని 2గా విభజించుకొని ఒక భాగమునకు నరుడిని, 2వ భాగమునకు నారాయణుడని పేరు పెట్టాడు. ఈ నరనారాయణులిద్దరూ నిరంతరం అక్కడే ఉంటారు, ఆ కొండ మీద. అక్కడ గంగానదిలో స్నానం చెయ్యి, హరికి నమస్కారం చెయ్యి. ఆ నమస్కారం కూడా ఎలాంటి నమస్కారం చేయాలట, దండవత్ ప్రణిపాతేన సర్వపాపక్షయో భవేత్. ఎంత తేలిక ఈ ఉపాయం, అవునా? ఏం చెప్పారు అక్కడ, బదరీకి వెళ్ళు, అక్కడున్న గంగలో స్నానం చెయ్యి. స్నానం చేశాక బదరీనారాయణునికి కర్ర పడిపోయినట్టుగా నేల మీద పడిపోయి నమస్కారం చెయ్యి. దానికి దండ ప్రణామం అని పేరు. దండం అంటే కర్ర. ఒక కర్ర ఇలా పారేయండి, టక్కర పడిపోతుందా లేదా? ఇప్పుడు మన వాళ్ళు చాలామంది దండ ప్రణామం చేస్తున్నారు, అలా నేల మీద పడిపోతారనమాట. ఆ పడిపోవడాన్ని ఏమంటారు, దండ ప్రణామం. అందున 8 అవయవములతో నమస్కారం చేస్తే సాష్టాంగ దండ ప్రణామము అంటారు. అంగము అంటే అవయవం. ఈ అవయవాలు నేలకి తగిలితే అది
దండ అంగ ప్రణామం. 8 అవయవాలు నేలకి తగిలించి నమస్కారం చేస్తే అష్టాంగ దండ ప్రణామం. స అంటే కూడిన, విత్ అన్నమాట. స అష్టాంగ 8 అంగములతో కూడిన దండ ప్రణామము, ఒక కర్రలాగా పడి నమస్కరించుట. వరస ముందు వక్షస్థలం నేలకి తగిలించాలి. శిరస అంటే తల ఇలా నేలకి తగిలించాలి. దృష్ట్యా కన్నులు అన్నమాట. ఈ కన్ను నేలకి ఇలా తగిలించాలి, కళ్ళు మూసుకుని, కళ్ళు తెరిచి కాదు. అందువల్ల వరస శిరస దృష్ట్యా. మనస మనస్సు కూడా అక్కడే లగ్నం చేయాలి. మనస్సు కనబడదుగా, నమస్కరిస్తున్నప్పుడు మన మనస్సు ఇంటి మీదకి వెళ్ళకూడదు. మనస్సు అక్కడే గురువు పాదాల మీదో లేక దేవపాదాల మీదో ఉండాలి, ఇంకెక్కడుంటే అక్కడే ఉండాలి. వచస వాక్కుతో కూడా నారాయణాయ నమః నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః అనుకోవాలి. అలా వాక్కుతో కూడా నమస్కారం చేయాలి. పద్భ్యాం 2 కాళ్లతోటి, పత్ అంటే పాదం, పద్భ్యాం అంటే 2 కాళ్లతో. అందుకే ఈ కాలు మారుస్తాం పడుకున్న వాళ్ళం. ఇలా పడుకుని నమస్కరించేటప్పుడు ఈ కాలు ఆ కాలు ఒకదాని మీద కొట్టి ఇలా చేరుస్తారు. 2 పాదములతో నమస్కారం చేయాలి. కరాభ్యాం ఇలాగే 2 చేతులు ఇటు ఇటు తిప్పి 2 చేతులతో కూడా ఆ దేవుడికి నమస్కరించాలి. ఆ తర్వాత కర్ణాభ్యాం కుడి చెవి ఎడమ చెవి ఇలా నేలకి తగిలించాలి. ఈ విధంగా చెవులతో కూడా నమస్కారం చేయాలి. దీనిని అష్టాంగ నమస్కారం అంటారు. ఎన్ని అవయవాలు మళ్ళీ చూడండి. వరస శిరస దృష్ట్యా మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే. ఈ అవయవములు ఎప్పుడు రోజు చేస్తున్నా కానీ ఒకసారి చేతులు కాళ్ళు తిప్పడం, ఈ కుడి చెవి ఎడం చెవి నేలకి తగిలించడం, కన్ను ఎడం కన్ను ఈ 2 నేలకి తగిలించడం చేస్తే అప్పుడు సంపూర్ణముగా అష్టాంగ నమస్కారం చేసినట్టు అవుతాం. ఇలా బదరి వెళ్ళి గంగా స్నానానంతరం స్వామి సన్నిధానంలో లోపలే ఎక్కర్లా, బయట గుడి బయట ఎక్కడైనా సరే అలా నమస్కారం చేస్తే చాలు. సర్వ పాపక్షయో భవేత్, ఆ క్షణమే సమస్త పాపములు భస్మం అయిపోతాయి, నశించిపోతాయి అని స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో బదరీ మహిమలో 2వ అధ్యాయంలో 30వ శ్లోకంలో చెప్పారు. అంత స్పష్టంగా చెప్పారు. ఆ శ్లోకం కూడా గుర్తుపెట్టాడు. 30వ శ్లోకం 2వ అధ్యాయం. అలాగే వెంటనే ఆయన ఏం చేశాడు, మహావేగంగా ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేసి గంధమాదన పర్వతానికి వచ్చాడు. గంధమాదనం దాటగానే బదరి. గంధమాదన పర్వతం చాలా ఎత్తు ఉంటుంది. ఆ ఎత్తైన గంధమాదన పర్వతం మీద అరటి తోట ఉన్నది. ఆ రంభావనంలోనే ఇప్పటికీ ఆంజనేయుడు ఉంటాడు. ఆ పైకి ఎక్కడం మన వల్ల కాదు, చాలా కష్టం. అయినా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మాత్రం మంచి సువాసన వస్తుంది. చక్కెరకేళి అరటిపళ్ళ వాసన, తర్వాత రకరకాలైన పుష్పముల సువాసన, సౌగంధిక పుష్పాల వాసన వస్తుందన్నమాట. అక్కడికి వెళ్ళి విష్ణువునికి నమస్కరించి భక్తితో నారాయణుడిని ఇలా స్తోత్రం చేశాడు. మీరు కూడా అగ్ని చేసిన స్తోత్రాన్ని నేను చెబితే అనండి. అగ్ని ఏ విధంగా శుద్ధుడయ్యాడో మనల్లాగా అగ్ని వంటి పవిత్రులం అయిపోతాం. విశుద్ధ విజ్ఞాన ఘనం పురాణం సనాతనం విశ్వసృజాం పతిం ఏకమేకం జగదేకనాథం నమామి అనంతాశ్రిత శుద్ధ బుద్ధిం మాయామయీం శక్తిముపేత్య విశ్వకర్తారం ఉద్దిశ్య రజోపయుక్తాం సత్వేన చ అస్య స్థితి ఉగ్రం థో తమోభిగ్రాసితారం ఈడే విద్యయా విశ్వవిమోహితాత్మా విద్యైకరూపం వితతం లోక్యాం విద్యా తత్వాత్ సకలజ్ఞం ఈశం అవిద్యయా జీవమహం పద్యే తేచ్ఛయా ఆవిష్కృత యోగం ఆభోగ భోగార్పిత యోగయోగం కౌశేయ పీతాంబర దుష్టశక్తిం విచిత్ర
త్యక్త్యష్టం మయే ఇష్టమీడే అథ ప్రసన్నో భగవాన్ సర్వైః హృది స్థితః ప్రోవాచ మధురం క్యం పకం అనార్థినం. పరమ పవిత్రమైన స్వచ్ఛమైన విజ్ఞాన స్వరూపమైన నీ రూపమునకు నమస్కారం. నీ రూపం పురాణం పాతది, కొత్తగా ఉంటుంది, సనాతనమైనది. నీవే గురువువి, బ్రహ్మకి గురువువి. అనేక రూపాలు ఉంటాయి, కానీ ఒక్క రూపంతోనూ ఉంటావు. జగదేకనాథుడివి, నీకు నమస్కారం. మాయామయమైన వైష్ణవీ శక్తి లేకుండా నీవు అవతరించవు, అటువంటి నీకు నమస్కారం. సమస్త లోకాల్ని రక్షించే నీకు నమస్కారం. అవిద్య వల్ల ఈ విషయాన్ని అప్పుడప్పుడు వ్యామోహంలో పెడతావు, ఆ తర్వాత మళ్ళీ నిన్ను స్మరించినటువంటి వాళ్ళకి జ్ఞానం ఇస్తావు, అవిద్యామాయ తొలగిస్తావు. అటువంటి నీకు, అష్టశక్తులన్న నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించగా, ఈ రోజు నుంచి నీవు నాకు ముఖం అవుతావు. ఏమన్నాడు ఆయన? నా ముఖం అవుతావు అన్నాడు. నాకు ముఖం అవ్వడం వల్ల ఇక నీకు అపవిత్రత ఎందుకు ఉంటుంది? ఉండదు. బదరీ వచ్చి గంగలో స్నానం చేసి నాకు సాష్టాంగ నమస్కారం చేయటం వల్ల నీకు సమస్త పాపాలు పోయాయి. ఈ రోజు నుంచి నీ ద్వారా నేను ఆహారం స్వీకరిస్తాను. అగ్నిలో వేస్తే అది విష్ణువుకు అందుతుంది. అందుకే యజ్ఞంలో ఆయన పేరు చెప్పి వస్తున్నాం కదా. ఆ రోజు నుంచి అగ్నిని తన ముఖంగా మార్చుకున్నట్టు విష్ణువు ముఖమపి దహనః, దహనుడు అగ్ని విష్ణువునికి ముఖమయ్యాడు. ఇది పరమ పవిత్రమైన బదరీ క్షేత్ర మహామహిమ. అందువల్లే బదరీ వెళ్ళాలి. ఇప్పుడు చెప్పినట్టుగా చేసుకోవాలి. చేస్తే ఈ కథ విన్నవాడికి, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు అందరూ కూడా పాతకాలం నుంచి విముక్తి పొందుతారు. ఆ తర్వాత శివుడు స్కందుడికి ఏం చెప్పాడు? ఆ కొండ మీద 5 శిలలు ఉన్నాయి. బదరీ క్షేత్రంలో పంచశిలలు ఉన్నాయి. అవి ఏమేమిటో చెబుతున్నాను విను. నారది, నారసింహీచ, వారాహి, గారుడి తథా మార్కండేయీతి విఖ్యాతాః శిలాః సర్వార్థ సిద్ధిదాః. ఆ కొండ మీద నారదీశిల, నారసింహీశిల, వారాహీశిల, గారుడీశిల, మార్కండేయీశిల. మార్కండేయి అంటే మార్కండేయుడు ఉన్న శిల కాబట్టి మార్కండేయి అంటాం అనమాట. వారాహి వరాహస్వామి వారికి సంబంధించినది. అలాగా ఈ 5 శిలలు అక్కడే ఉన్నాయనగానే మళ్ళీ స్కందుడు ఆ శిలలు ఎలా వచ్చాయని అడిగాడు. అందులో మొదటిది నారది. ఒకప్పుడు నారదుడు ఈ బదరీ క్షేత్రానికి వచ్చి ఒక పవిత్రమైన రాయి మీద కూర్చుని 60,000 సంవత్సరాలు తపస్సు చేశాట. 60,000 సంవత్సరముల కఠోర తపస్సునకు మెచ్చుకొని శ్రీమన్నారాయణుడు అక్కడ దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి నీకేం కావాలంటే, నాకేం వద్దు, సర్వకాల సర్వావస్థల్లో నిన్ను స్మరించాలి, నువ్వు ఎక్కడున్నా అక్కడికి రాగలిగే శక్తిని ప్రసాదించు అనగా, సందేహం లేకుండా నీకు ఆ వరం ఇస్తున్నాను. ఈ రాయి నీ పేరు మీదుగా ఇక్కడ నారదశిల అని పిలువబడుతుంది. నారదశిల, నారదీశిల. ఈ శిలని తాకిన వాడికి కూడా ఏదో ఒక జన్మలో నీకొచ్చిన మహిమలు వస్తాయి. శరీరం విడిచిన వాళ్ళు నారద శక్తి పొందుతారు అని వరం ఇచ్చాడు. ఆ కొండ మీద ఇవన్నీ ఉన్నాయండోయ్. నేను అన్నీ చూశాను. అదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో 2011 తర్వాత మాత్రం వెళ్ళలేకపోయానండి. అంటే 10 ఏళ్ళు అయిపోయింది. అప్పుడే ఇంతకాలం నేను బదరి వెళ్లకుండా ఉండడం ఇదే ఆశ్చర్యం కలిగించే కాలం. 2011 లాస్ట్ అండ్ ఫైనల్గా వెళ్ళాను. అప్పుడే 2021. అందుకే 2022లో మాత్రం గ్యారంటీగా వెళ్ళాలని కంకణం కట్టుకున్నాం. దైవానుగ్రహం వల్ల సాధారణంగా అక్కడికి ఆగస్టు సెప్టెంబర్లో పెడితే, సెప్టెంబర్లో మరీ మంచిది. భాద్రపద మాసం చాలా ఇష్టం ఆయనకి. ఏమో పరమాత్మ సంకల్పం. రోజు విఘ్నేశ్వరుని తలుచుకుని అక్కడికి వెళ్ళాలనుకుంటే ఆయన తీసుకెడతాడు. వెళ్ళాక మనం అక్కడ ఆ రోజు ఉండగలిగామా మహర్జాతకులం అవుతాం. ఆ శిలల్లో నారద శిలని తప్పనిసరిగా ముట్టుకోవాలి, నమస్కరించాలి. అప్పుడు నారద మహిమలు వస్తాయి. ఇక రెండవ శిల నారద శిల తర్వాత అంటే ఆర్డర్లో చెప్పట్లా, మార్కండేయ శిల గురించి చెప్పాడు. నిజానికి నారది, వారాహి, గారుడి ఇవి చెప్పాడా. ఈ వివరణ చెప్పేటప్పుడు మాత్రం స్కందుడు నారద శిల గురించి విన్నాక మార్కండేయ శిల గురించి చెప్పన్నాడు. ఇది ఆర్డర్లో 5వది, కానీ 2వదిగా వివరణలో వస్తుంది. అయితే చెబుతున్నాను వీరు. పూర్వం త్రేతాయుగంలో మార్కండేయుడికి ఒక కోరిక కలిగింది. 7 కల్పముల పాటు ఆయుష్ పొందాడు ఆయన. 7 కల్పముల ఆయుష్ అయిపోయినా సరే హరితత్వం తెలియటం లేదు ఆయనకి. విష్ణువు యొక్క కడుపులో కడతాడు, బయటకు వచ్చాడు. మీరు ఇదివరకు కూడా విన్నారు కదా, మర్యాకులో ఉన్నటువంటి కృష్ణుడు నోట్లోకి వెళ్ళాడు. కానీ హరి మీద సంపూర్ణ భక్తి, హరితత్వం ఎలా తెలుస్తాయి అనిపించింది ఆయనకి. వెంటనే ఒక రోజున మధురా నగరానికి వెళ్ళాడు. మధురా నగరం
సప్త మోక్షపురాలలో ఒకటి బృందావన ప్రాంతం అక్కడిదే. యమునా నది నిరంతరం అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. రాధా మాధవులు గోపికలు వీళ్ళంతా కృష్ణుడితో అక్కడ రాసక్రీడలాడిన దివ్య ప్రదేశం అది. ఆ దివ్య ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. అది తలుచుకుంటే మళ్ళీ శరీరం గగురుపాటు గురైపోతుంది మనకనమాట. అటువంటి ప్రాంతంలో నారదుడి దగ్గరికి వెళ్ళాట మార్కండేయుడు. వెళ్ళి ఆయనకి నమస్కరించి, ప్రభు, నేను శాశ్వతంగా విష్ణుతత్వం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎప్పటికీ విష్ణుమాయ నన్ను మోహంలో ముంచకుండా నాకు విష్ణువు మీద భక్తి కలగాలంటే ఏం చేయాలని అడిగితే, ఇన్ని తీర్థయాత్రలక్కర వెళ్ళిపో బదరి అన్నాడు. బదర్యాఖ్యం మహాక్షేత్రం సాన్నిధ్యం నిత్యదాహరే. బదరి అనే ఒక దివ్యక్షేత్రం ఉన్నది, అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి నేను ఎలా అయితే పూర్వం ఒక రాయి మీద కూర్చుని తపస్సు చేశానో అలాగే అక్కడ ఒక రాయి మీద కూర్చో. ఎప్పుడు అక్కడ శిలలు సాలగ్రామాలు, అక్కడ ఉన్న ఒకనొక సాలగ్రామ శిల మీద కూర్చుని కఠోర తపస్సు చేయి. ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రమును నిరంతరం విడిచిపెట్టకుండా జపము చేసినట్లయితే నీకు శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతుంది. ఇక నీకు విష్ణువు తన మాయ నీ మీద ప్రయోగించకుండా వైష్ణవ మాయ వల్ల నీకు ఇబ్బంది లేకుండా వరమిస్తాడు అనగానే వెంటనే ఆయన అక్కడికి వెళ్ళాడు. పరమ పవిత్రమైన బదరీ క్షేత్రానికి వెళ్ళి కఠోర తపస్సు చేశాడు. ఎంతకాలం? 1,00,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన అంటే చిరంజీవి గనక. ఆ తపస్సునకు మెచ్చుకుని శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, ఈ రోజు నుంచి వైష్ణవమాయ నిన్ను భ్రమలకు గురి చెయ్యదు. పూర్తిగా వైష్ణవమాయని ఎవరు అర్థం చేసుకోలేరు. నా పక్కనున్న భార్యకే తెలియదు వైష్ణవమాయ గురించి, ఇక నీకేం తెలుస్తుంది? కానీ మాయా ప్రభావానికి గురై అజ్ఞానంలో పడకుండా నీకు వరం ఇస్తున్నాను అని వరం ఇచ్చాడు. మార్కండేయుడు అప్పటి నుంచి వైష్ణవమాయ వల్ల భ్రమలకి గురి కాకుండా సుఖంగా శ్రీమన్నారాయణుడిని సేవించగలిగాడు. ఆ మార్కండేయుడు ఆనాడు కఠోర తపస్సు చేసిన శిల ఆయన పేరు మీదుగా మార్కండేయ శిల అని పిలువబడింది. ఆ శిలని ముట్టుకున్నవాడు కూడా వైష్ణవమాయ వల్ల భ్రమలకి గురికాడు, సంసారంలో ఇరుక్కుపోకుండా ఉంటాడు. ఇక తర్వాత శిల వైనతేయ శిల, అదే గారుడీ శిల లేక గరుడ శిల. దీని గురించి చెప్పన్నాడు స్కందుడు. ఇప్పటివరకు 2 శిలలు చెప్పాం మనం, మూడోది ఇది. అయితే చెబుతున్నాను విను. ఒకప్పుడు వినతకి కశ్యప ప్రజాపతి వల్ల అరుణుడు గరుడు అని ఇద్దరు పుట్టారు. అందులో అరుణుడు సూర్యుడికి సారథి అయ్యాడు. ఆయనే అరుణాచలం అనే క్షేత్రంగా కొండగా కూడా మారాడు. ఇక రెండో వాడు గరుడు 30,000 సంవత్సరముల పాటు బదరీ క్షేత్రంలో మహాతపస్సు చేశాడు. బదరీలో ఒక రాయి మీద కూర్చుని 30,000 సంవత్సరాలు. ఎందుకని? విష్ణువునికి వాహనం అవ్వాలని. విష్ణువు అంత పూర్వం నువ్వు వాహనం అవుతావని వరం ఇచ్చినా ఆ వరం వెంటనే పూర్తవలేదుట. చెప్పాక అమృతం తెచ్చేటప్పుడు విష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలంటే నేను నీకు వాహనం అవ్వాలన్నట్ట. వరం ఇచ్చాక వరం ఏమో ఇంకా పూర్తి చేయట్లేదు ఆయన. అనగా గరుత్మంతుడి వాహనంగా దగ్గరికి తీసుకోవట్లా. ఉద్యోగం ఇస్తామని ఆర్డర్ ఇచ్చేశారు, కానీ జాయినింగ్ రిపోర్ట్ లేదు, జీతం లేదు. నా దగ్గర వాహనం అవుతా ఉన్నాడు కానీ ఈయనకి వాహనం అయ్యే యోగం పట్టలేదు. అందుకని బదరీ వచ్చి నారదుని సలహా మీద 30,000 సంవత్సరాలు తపస్సు చేసేట ఏకంగా. నాకు ఆశ్చర్యం కలుగుతుంది, అంతకాలం వాళ్ళు ఎలా బతికారంటే అదే విష్ణు యొక్క అనుగ్రహం అనమాట. 30 వర్ష సహస్రాణి. 30 అంటే 30, వర్ష సహస్రాణి అంటే సంవత్సరములు 1000. 30,000 సంవత్సరములు తపస్సు చేశాట. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై దివ్య రూపంతో దర్శనమిచ్చి, ఈ రోజు నుంచి నువ్వు నాకు శాశ్వతంగా వాహనంగా ఉంటావు. సాధ్యమైనంత వరకు నీ మీదే ఎక్కడికైనా పెడతాను. ఏ తాతయ్య గారన్నా చిన్న మారుతి కారు తెచ్చిన అందులో ఎక్కకుండా నేను నీ మీద ఎక్కి పెడతాను. ఒక్క పద్మాకర్ గారి వాహనంలోనే పెడతాను, పెడితే ఇంకెవరి దాంట్లో వెళ్ళను అని వరం ఇచ్చేశాడు. ఈ విధంగా భగవంతుడు ఆయనకి వరం ఇచ్చాడు. పరమ పవిత్రమైన వాహనం అయిపోయాడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు తపస్సు చేసినటువంటి శిల ఆయన పేరు మీదుగా గరుడ శిల, వైనతేయ శిల అని పిలువబడింది. ఆయన కోరుకున్నట్ట, ఇయం మన్నామ విఖ్యాత సర్వపాపహరాశిల. నేను తపస్సు చేసిన ఈ రాయి నా పేరు మీదుగా గరుడ శిల అని కలియుగం అంతం వరకు పిలువబడేటట్టు చూడు. ఇక్కడికి వచ్చి ఈ శిలని భక్తితో తాకిన వారికి సమస్త పాపములు తొలగునట్లుగా వరమిమ్మనగానే అలాగే విష్ణు వరమిచ్చాడనమాట. ఇది గరుడ శిల. ఆ తర్వాతది వారాహి శిల. పూర్వం ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని పైకెత్తాడు. భూమిని పైకెత్తిన తర్వాత కొంతకాలం పాటు ఈ క్షేత్రానికి వచ్చి వరాహ రూపంలో ఒక రాతి మీద కూర్చుని తపస్సు చేశాడు. విష్ణువు తపస్సు చేశాడు అక్కడికి. ఆయన భగవంతుడు తనను గురించి తానే తపస్సు చేశాడు. ఆ తపస్సు చేశాక ఆయనకి సిద్ధి కలిగిందిట. ఎంత విచిత్రం అండి ఇది! అందరికీ సిద్ధి ఇచ్చే పరమాత్ముడు వరాహ రూపంలో తపస్సు చేసి నాకు ఇక్కడ కూర్చోవడం వల్ల సిద్ధి కలిగింది అన్నట్ట. అప్పుడు దేవతలు నవ్వి,
ఇదే నీ లీల. నీకు కూడా సిద్ధి ఇచ్చిన ఈ శిల నీ పేరు మీదుగా వారాహి శిల అని పిలువబడుతుంది. ఈ శిలని మేం భక్తి శ్రద్ధలతో నమస్కరించినంత మాత్రం చేతనే మాకు అన్ని కోరికలు తీరాలి, మాకు కూడా సిద్ధి కలగాలి అనగానే తథాస్తు అన్నాడు ఆయన. అదిగో అప్పటి నుంచి వారాహి శిల మనందరికీ సిద్ధినిచ్చేటటువంటి శిల, ఆనందమిచ్చే శిల అయ్యింది. ఇక ఆఖరిది నారసింహశిల. దీని గురించి కూడా స్కందుడు అడిగితే శివుడు చెప్పాడు. ఒకప్పుడు హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడేశాడు విష్ణువు. ఆ తర్వాత కోపం తగ్గలేదు ఆయనకి. తగ్గక అటు ఇటు దూకాడు, చాలా చోట్ల తిరిగాడు. ఎన్నో చోట్ల ఆయన క్షేత్రాలు వచ్చాయి. అహోబలం, యాదగిరి, మరి అక్కడికి వెడితే సింహాచలం, ఇలాంటి అనేక క్షేత్రాల్లో నరసింహస్వామి వెలసాడు. అలాగే ఆయన తిరుగుతూ తిరుగుతూ బదరీ వచ్చాడు. బదరీ రాగానే లక్ష్మీదేవి ఆయన పాదాలకు నమస్కరించి, ఇంకెక్కడ నువ్వు అరుపులు అరవడం మానేసి ఇక్కడ ఎక్కడో కూర్చొని తపస్సు చేయి నీ కోసం అందుట. భార్య చెప్పగానే ఎవరికైనా కోపం తగ్గిపోతుందండో. ఎంత బయట అరిచినా ఇంటికి వచ్చాక భార్య నోరు మూసుకుని ఇడ్లీ తింటావా లేదంటే అంటాడు. అంటే నోరు మూసుకు ఎలా తిన్నాని, నోరు మూసుకు తినమంటే అర్థం మాట్లాడకుండా తినమని. ఇడ్లీ తినేటప్పుడు నోరు తెరవద్దని కాదు, తిను అనగానే అని తింటాడు. చట్నీ వేయినా అని మళ్ళీ గరిటెత్తిందా తింటాడు. అలా తినాలట కూడా. కలియుగంలో అలా చేస్తే భర్తలకు పుణ్యం వస్తుందని నేను అలా ఎవరో చెప్పారు. కాబట్టి అప్పుడెప్పుడైనా భార్య మాట వినాలి. వినకపోతే అలాగే ఎప్పుడు చూసినా వీడిదే పెత్తనం ఏంటి. భార్యామణిని గౌరవించినటువంటి వాడు, భార్య చెప్పినటువంటి ఇడ్లీ తిన్నవాడు, సాంబారు తిన్నవాడు, పిలవగానే భోజనానికి వచ్చేవాడు ఈ జన్మలోనే తరిస్తారు. అందువల్ల ఈయన కూడా లక్ష్మీదేవి చెప్పగానే అక్కడ కూర్చుని అంత ఉగ్రత్వం విడిచిపెట్టేట. ఆరుద్రండి, నేను మీకు మన చెప్పినట్టుగా ఇంత నాస్తికుడు అద్భుతమైన పాటలు రాస్తాడు కదా, చెంచులక్ష్మిలో రాస్తాడు. లక్ష్మీదేవి చెంచులక్ష్మి అలా తాకగానే స్వామివారి కోపం పోయిందిట. కాంత చేతి లోపల ఏ మంత్రమున్నదో, కాంత చేతి లోపల ఏ మంత్రమున్నదో, అంత ఉగ్రమూర్తివి ఇటుల మారినాడవా, ఇంతి కంటి చూపుకి ఇనుమైనా కరగునని, అంత ఉగ్రమూర్తివి ఇటుల మారినాడవా. ఎంత అందమైన మాట అండి. కాంత చేతిలో ఏ మంత్రం ఉందో, ఎంత భేకరుండైనా శాంతముంది తీరునే, ఇంతి కంటి చూపుకి ఇనుము కరుగుతుందిట. ఇలా ఎలా మారిపోయామంటాడు ఆయన. నిజంగానే లక్ష్మీదేవి అలా చూడగానే అన్నీ మర్చిపోయి అక్కడ రాయి మీద కూర్చుని తపస్సు చేసి శాంతత్వం పొందాడు. ఆనాడు ఆయన తపస్సు చేసిన శిల బదరీలో నారసింహశిలగా పిలువబడింది. అక్కడ తపస్సు చేస్తే ముందు ఉగ్రత్వం, కోపం పోతుంది, శాంతత్వం కలుగుతుంది, శాంతుడికి ముక్తి వస్తుంది. ఈ 5 శిలల గురించి శివుడు స్కందునికి చెప్పాడు. మరిన్ని విశేషాలు రేపు ఏకంగా 17వ రోజులో మనం ముచ్చటించుకోవడం చూస్తుండగా మనకు అప్పుడే 17వ రోజులకు వచ్చాం. 16 రోజులు గడిచిపోయింది. అవునా? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.